మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాం. మేము నిలుచుట, మేము నడచుట, మేము ఉనికి కలిగి ఉండుట కేవలం నీ కృప ప్రభువా. అయోగ్యులమైన, అపవిత్రులమైన, బలహీనులమైన మమ్మల్ని ఎన్నుకున్నావు. నీ పనిని చేయుటకు, నీ చిత్తమును నెరవేర్చుటకు, నీకు మహిమను తీసుకొని వచ్చుటకు మీరిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. నీ ప్రియమైన బిడ్డలముగా నీ పాదాల సన్నిధికి వచ్చి ఉన్నాం. నీ వాక్యమును వినుటకు, నీ వాక్యమును నేర్చుకొనుటకు, నీ వాక్యమును గ్రహించుటకు అట్టి మనస్సును మాకు దయచేయండి ప్రభువా. మా హృదయ అంతరింద్రియములను తెరవండి, మాతో సూటిగా మాట్లాడండి, కావలసిన మాటలు మాకు అందించుమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పక్కలో ఉండేవారిని చూసి చిరునవ్వుతో ప్రభువారు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరంలో ఉండునుగాక. హల్లెలూయా. కనుక మీరందరూ ధన్యులు. దేవుని వాక్యమును కొరకు మీరు వేచి ఉన్నారు, కనిపెట్టి ఉన్నారు. యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని రాయబడింది. అట్టి ధన్యతను మీరు పొందుకున్నారని నేను నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాను. ఈ రెండవ ఆరాధన ముగించిన తర్వాత కేసి కండిగిలో జ్ఞాపకార్థ ప్రార్థన ఉంది 12:30కి. ఆసక్తి కలిగిన వారు ముగించిన తర్వాత మీరు నాతో కూడా వస్తే వెళ్ళి ఆ కుటుంబానికి ప్రార్థన, జ్ఞాపక ప్రార్థన. చంద్రయ్య అనబడిన ఆయన చనిపోయినారు కనుక ఆయన కొరకు వారి కుటుంబస్తులు జ్ఞాపక ప్రార్థన ఏర్పాటు చేసుకున్నారు. సావిత్రి అమ్మ అనే ఆమె వస్తూ ఉంటుంది మన చర్చికి, వాళ్ళ భర్త. అయితే వాళ్ళ కుమారుడు కూడా చిన్నరాయుడు వస్తూ ఉంటాడు కనుక ఆ ఫ్యామిలీ వారు అడిగారు ఈరోజు, కనుక మధ్యాహ్నం వెళుతున్నాం, దయచేసి అయిపోయిన తర్వాత మీరు రండి. యాజ్ యూజువల్గా రెండవ బ్యాచ్ వారికి యథాప్రకారంగా వారికి క్లాసెస్ జరుగుతుంది. మీరు కలుసుకొని దేవుని మాటలు చదువుకోండి. తర్వాత ఫ్రైడే రోజు సంక్రాంతిపల్లిలో యూత్ ఉన్నారే, వారితో మీట్ అవ్వబోతున్నాం. ఫస్ట్ మీ ఊర్లోనే ప్రారంభిస్తున్నాం. ఈవినింగు మీరు ఎన్ని గంటలకైతే వీలుంటుందో అది నాకు తెలియచేయండి. ఒకవేళ బయట ఉండేవారు ఓకే, వారితో మనం ఎలా మాట్లాడదాం అనేది మనం ప్లాన్ చేద్దాం. అక్కడ ఉండేవారు ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు, 5 మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నా కూడా వారితో ఇంటరాక్షన్ అయ్యి దేవుని యొక్క మాటల్ని యవనస్తులకి నేర్పించబోతున్నాం, బలపరచబోతున్నాం. కాబట్టి వీలైతే వారానికి ఒక్క విలేజ్ని దర్శించి వారిని బలపరచబోతుంటున్నాం. ప్రతి యవనులు 13 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఉన్నవారు మస్ట్ అండ్ షుడ్గా అక్కడ అవైలబుల్లో ఉండి అటెండ్ అవ్వాలి. ఆ సమయాన్ని మీరు తెలియచేయాలని మనవి చేస్తున్నాను. మీరు ఏ సమయం చెప్తారో అక్కడ ఆ ఏరియాలో ఉన్నవారు ఆ సమయంకి వస్తాం, వచ్చి మీతో కూడా ఇంటరాక్షన్ అయ్యి ఓన్లీ యూత్తో మాత్రం మాట్లాడబోతున్నాం. వారి నాలెడ్జ్ ఏమిటి, వారికి ఎలా ప్రార్థన వచ్చు, ప్రభుని వారు ఎలా ఏ విధంగా అర్థం చేసుకొని ఉన్నారు, ప్రభు గురించి వారికి ఏం తెలుసు, వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది, చదివే లైఫ్ ఎలా ఉంది, ఆ గ్రామం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, అన్నిటినీ కూడా విచారించి వారికి కౌన్సిల్ ఇస్తూ వారిని బలోపేతం చేయాలని ఒక ప్రయత్నం. కనుక మీరందరూ కూడా నెక్స్ట్ వీక్ దండోరపల్లిలో ఉంటుంది, నెక్స్ట్ వీకు తర్వాత రాగిమన్పేట, అలాగే నలగాంపల్లి, అలా అన్ని విలేజెస్ని కవర్ చేస్తూ అక్కడున్న యవనస్తులు మాత్రం బలోపేతం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక వాక్య భాగానికి మనం వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మనందరం కలిసి
కరములు తట్టి బాగా ఉత్సాహంగా ఒక పాట పాడి తర్వాత వాక్య పరిచయకు మనం వెళదాం. జుంటు తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటు తేనె ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్య. చప్పట్లు కొడుతూ జుంటు తేనె ధారల కన్నా యేసునామమే మధురం, సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించే జీవజల పూటలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించే జీవజల పూటలతో ఉజ్జీవింపజేసెనే. చుంటు తేనె ధారల కన్నా మమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటు తేనె ధారల కన్నా యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించేదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా దించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటు తేనె ధారల కన్నా యేసునామమే మధురం, సన్నిధినే మరువజాలను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఎలా వెదకాలి అనే అంశంను మాట్లాడుతూ వచ్చామో, రెండు ప్రాముఖ్యమైన అంశాలని తెలుగు ఆరాధనలో వచ్చేవారికి మాట్లాడుకోవటం జరిగింది. మొదటిది పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెదకాలని, తర్వాత జాగ్రత్తగా వెదకాలని మాట్లాడుకున్నాం. గత వారంలో తమిళ్ యొక్క మీనింగ్లో వేకువనే ఉదయమునే వెదకాలి అని మాట్లాడుకున్నాం. ఓకే, ఎవరెవరు వెతికారు వేకువ కాలంలో? దావీదు వెతికాడు, యెహోషువ వెతికారు, యేసు ప్రభువారు కూడా ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లో ఆయన పెందల కడని లేచి ఆయన కూడా హెవెన్లీ ఫాదర్కి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది గత వారంలో మనం చర్చించుకున్నటువంటి విషయాలు. ఆమేన్. కాబట్టి ఎలా వెదకాలి అన్నప్పుడు మీరు చెప్పండి. మొట్టమొదటగా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో వెదకాలి, జాగ్రత్తగా వెదకాలి, వేకువనే వెదకాలి అనే అంశాన్ని మనం చదువుకున్నాం. ఆ అంశంలో ఒక విషయాన్ని మాత్రం మనం చర్చించడం వదిలేసాం. కాబట్టి ఆ అంశాన్ని చదువుకొని తదుపరి న్యూ అంశానికి, న్యూ టాపిక్కి ఈరోజు మనం వెళదాం. అయితే ఆ న్యూ అంశం ఏమిటి అని అంటే, పరమగీతములో రాయబడినటువంటి గ్రంథములో 3వ అధ్యాయములో ఉన్నటువంటి వచనాన్ని ధ్యానం చేద్దాం. పరమగీతములు రాసినటువంటి ఆ చాప్టర్లో 3వ అధ్యాయంలో 1 నుండి 3 వచ్చిన భాగాల్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుని వెదకి తిని
నేను నా ప్రాణ ప్రియుణ్ణి వెదకినను అతడు కనబడకయుండెను. నేనిప్పుడే లేచెదను. పట్టణము వెంబడిపోయి వెదకుదును. సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును. నా ప్రాణ ప్రియుణ్ణి నేను వెదకుదును అని నేను అనుకొంటిని. నేను వెదకినను, అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలి వారు నాకెదురు పడగా మీరు నా ప్రాణ ప్రియుని చూచితిరా అని నేనడిగి తిని, నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణ ప్రియుడు నాకెదురు పడెను. వదిలిపెట్టక నేనతన్ని పట్టుకొంటిని. నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి తిని, నన్ను కనిన దాన్ని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని. హల్లెలూయా చెప్తారా? పరమగీతములు, సాంగ్స్ ఆఫ్ సాంగ్, పరమగీతములు. ఈ పరమగీతముల గ్రంథమును మనము ఎక్కువగా చదవలేదు. ఈ పరమగీతములు ఒక ప్రేమను వెల్లడి చేసే ఒక గీతం, లవ్ని ఎక్స్పోజ్ చేసినటువంటి ఒక అద్భుతమైన పుస్తకమే పరమగీతం. హల్లెలూయా. ఈ పరమగీతము ఎవరెవరికి మధ్యలో సన్నివేశం అని మనం చూచినప్పుడు, ప్రియుడికి ప్రియురాలికి ఉన్నటువంటి ప్రేమ సన్నివేశాలు దీంట్లో కనబడుతుంది. ఈ పరమగీతంలో ప్రియుడు మాట్లాడతాడు ప్రియురాలుతో, ప్రియురాలు మాట్లాడుతుంది ప్రియునితో. ఆ సన్నివేశమే ఈ పరమగీతములు. హల్లెలూయా, హల్లెలూయా చెప్తారా? ప్రియుడు అన్నప్పుడు లోక సంబంధంగా మీరు ఆలోచించకూడదు. ప్రియురాలు అనగా లోక సంబంధంగా ప్రియుడు ప్రియురాలు నారే ఆ సంబంధం కాదు. హల్లెలూయా. ఇక్కడ ఈ లేఖనము ఒక భార్య ఒక భర్తకు కూడా సంబంధంగా ఈ లేఖనాలని బోధించేవారు ఉంటున్నారు. అయితే ఆ ప్రియుడు ఎవరు, ఆ ప్రియురాలు ఎవరు అని ఆధ్యాత్మికంగా దాని గురించి మనం ఆలోచిస్తే, ఆధ్యాత్మికంగా దాని గురించి మనం మాట్లాడుకోగలిగితే, ఆ ప్రియుడు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్తారా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రియుడైతే ప్రియురాలు ఎవరు? ఆయన సంఘం. చెప్పండి, ఆయన సంఘం. హల్లెలూయా చెప్తారా? కాబట్టి ఆయన ప్రియుడు చాలా గొప్పవాడు. ఆమేన్. ఏమంటే ఆయన ప్రియుడు చాలా గొప్పవాడు. మీరు 5వ అధ్యాయం పరమగీతముల్లో మీరు చూచినప్పుడు 9వ వచనంలో ఒక మాట ఇలా రాయబడి ఉంటుంది, స్త్రీలలో అధిక సుందరి వగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? నీవు మా చేత ప్రమాణం చేయించుకొనుటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు ప్రియురాలని అడుగుతా ఉన్నారు, నీ ప్రియుడు ఎందుకంత విశేషము? వేరు ప్రియుని కన్నా, వేరే మనుషుల కన్నా నీ ప్రియుడు ఎందుకంత విశేషం అని ప్రియురాలుతో అడుగుతున్నారు. అప్పుడు ప్రియురాలు ఏం చెప్తుంది? 10వ వచనంలో, నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. గట్టిగా చప్పట్లతో ప్రభుకి స్తుతులు చెల్లిద్దాం. ఎవరండి ఈయన? ప్రియురాలు పొగుడుతూ ఉంది ప్రియుణ్ణి. ఏమని పొగుడుతూ ఉంది? నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు. హల్లెలూయా చెప్తారా? ధవలవర్ణుడు రక్తవర్ణుడు. ధవలము అని అంటే ఏమిటి?
ఏమిటి? తెలుపు, హిమము కంటే పవిత్రమైన వాడు, పరిశుద్ధమైన వాడు. ఆమె చెప్తారా? హల్లెలూయా. రక్తవర్ణుడు, ఆయన వర్ణనాతీతమైన వాడు. ఆయనను వర్ణించడం ఎంత వర్ణించినా సరిపోదో, అంత అద్భుతమైన వాడు. హల్లెలూయా చెప్తారా? ఆయన నేత్రాలు చాలా అందమైనవి, ఆయన ముఖం చాలా అందమైనవి. ఆయన లాంటి ప్రియుడు లేరు లోకంలో. ప్రియురాలు వర్ణన, ప్రియురాలుని అడిగితే ఆ ప్రియురాలు ప్రియుని గురించి చెప్తా ఉంది. ఏమమ్మా నీ ప్రియునిలో అంత విశేషం? 2 క్వాలిటీస్. ధవలవర్ణుడు నా ప్రియుడు, రక్తవర్ణుడు. ఆమె చెప్తారా? ఒకరోజు నేను ఈ సందేశాన్ని మీకు ఇస్తాను. ఈ ధవల వర్ణన, రక్తవర్ణన గురించి చాలా డీపెస్ట్ మెసేజ్ మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఆ మెసేజ్ కాదు, అంటే ఆ బాంధవ్యం లేకపోతే ఆ సన్నివేశం మీకు అర్థం అవడానికి కోసం ఆ మాట చెప్పాను మీకు, అంతే. ఇప్పుడు నేను హల్లెలూయా అంటే అర్థమయ్యిందా? ప్రియుడు ప్రియురాలు, ప్రియుడు ప్రియురాలు. ఈ చాప్టర్లో చాలా కేర్ఫుల్గా చదవాలి. కొన్నిసార్లు ప్రియుడు మాట్లాడతాడు, తర్వాత కొన్నిసార్లు ప్రియురాలు మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు అనేది సన్నివేశాలు మారిపోతుంటాయి వాక్యానికి. ఆ సన్నివేశాన్ని కేర్ఫుల్గా మనం చదవాలి. అలాంటి ఒక పుస్తకమే పరమగీతాలు. ద లవ్ స్టోరీ. ఆమె హల్లెలూయా. లవ్ స్టోరీ అంటే అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకొని లవ్ చేసుకుంటారు, ఆ స్టోరీ కాదండి. ప్రియుడును ప్రియురాలు. ఆ ప్రియుడు పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఆయనే ధవలవర్ణుడు, రక్తవర్ణుడు. ఆయన 10,000 మందిలో గుర్తింపవచ్చంట. 10,000 మంది, లోకంలో ఎంతమంది ఉన్నా ఆ ప్రియుడిని ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. అంత సుందరమైన వాడని తన ప్రియురాలు ప్రియుని గురించి వర్ణిస్తున్నది. హల్లెలూయా. అలాంటి ఒక బుక్కే పరమ గీతములు. ఆ పరమ గీతముల్లోనే ఇప్పుడు 3వ అధ్యాయంలో ప్రియురాలు తన ప్రియుని వెతికినది. హల్లెలూయా. ఇది వెతకటం, దానికి హౌ టు సీక్ టు గాడ్ అనే దాంట్లో పూర్ణ హృదయంతో వెతకాలని చూసాం, జాగ్రత్తగా వెతకాలని చూసాం, వేకువనే వెతకాలని చూసాం. అయితే ఈ యొక్క సన్నివేశంలో ఆయనను కనుగొనేటట్లు వెతికే తీరాలి. ఆయనను కనుగొనేటట్లే వెతికే తీరాలి. ఆమేన్. అయితే ఇక్కడ రాత్రి వేళ 3వ అధ్యాయంకి వచ్చేద్దాం. పరమగీతాలు, సాంగ్స్ ఆఫ్ సాంగ్, పరమగీతాలు 3వ అధ్యాయం 1వ వచనంలో, రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని, వెతికినను అతడు కనబడక ఉండెను. నేనిప్పుడే లేచెదను, పట్టణము వెంబడిపోయి వెతుకుదును, సంత వీధుల్లోను రాజవీధుల్లోను తిరుగుదును, నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకొంటిని. నేను వెతికినను అతడు కనబడలేదు. హల్లెలూయా చెప్తారా? ఇక్కడ ప్రియురాలు పరుండి వెతికిందంట, అప్పటికి ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఆమెను చెప్తారా? ప్రాణప్రియుణ్ణి ఎక్కడ వెతికిందంట? పడకలో వెతికిందంట. రాత్రి వేళ పరుండి వెతికాను, ఆయన కనబడలేదు. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు ఆమె పడుకొని అనుకుంటా ఉంది, నా ప్రాణప్రియుడు ఎక్కడ పోయాడబ్బా, కనబడలేదు. వెంటనే ఆ ప్రియురాలు అనుకొని ఏం చేస్తుందంట? అనుకుంటుందంట, నేను రాజవీధికి వెళ్తాను, సంత వీధికి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, వెతుకుతానని అనుకుంటుంది. అనుకుంటే వెతకగలుగుతుందా? అనుకున్నంత మాత్రాన వెతికే ఫైండ్ అవుట్ చేయగలమా? లేచి వెళ్ళాలి. హల్లెలూయా చెప్తారా? అక్కడ ఆమె ఏం చేసింది? అనుకొంటిని. 2వ వచనం యొక్క చివరి భాగంలో, నా ప్రాణప్రియుని వెతుకుదును అని అనుకొంటిని, నేను వెతికినను అతడు కనబడలేదు. అనుకున్నది అక్కడే పరుండి ఉండలేదు, అనుకున్నది వెతకకుండా ఉండలేదు. అనుకున్న ఆమె లేచింది, వెళ్ళింది, వెతికింది, కానీ ఆయన కనబడా లేదు. అయ్యో నేను వెతికాను, ప్రయాసపడ్డాను, కానీ నా ప్రాణప్రియుడు నాకు కనబడలేదు. అందుకని ఆమె మరలా ఇంటికి వెళ్ళిపోయిందా?
ఆమె మరలా తన పడకకు వెళ్ళిందా? ఆమె మరలా తన అంతఃపురంలోనికి వెళ్ళిపోయిందా? ఏం చేసింది? సోలిపోయిందా? కృంగిపోయిందా? అయ్యో, నా ప్రాణప్రియుడిని వెతికాను, కనబడలేదు, నా ప్రయత్నం విఫలమైపోయిందని వెనుదిరగలేదు. ఆ ప్రియురాలు వెనుదిరగలేదు, సోలిపోలేదు. ఏం చేసింది అంటే, ఏం చేసింది? 3వ వచనంలో, పట్టణమునందు కావలి వారు నాకు ఎదురు పడగా ప్రాణప్రియుని చూచితిరా అని అడిగి తిని. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఏం చేయాలి? అడగాలి. ఎవరిని అడిగారు? ప్రియురాలు ఎవరిని అడిగింది? ఆ పట్టణమునకు కావలి ఉన్న వారిని అడిగింది. ప్రాణప్రియుడు కనబడలేదు, వెతికింది, ఆమె కనబడలేదు. అందుకని వెతకడాన్ని విరమించుకోలేదు, వెతకడాన్ని మానేయలేదు, ఇంటికి తిరిగి వెళ్ళిపోలేదు, వెనుదిరగక వెతుకుతా ఉంది. ఇప్పుడు పట్టణంలోనికి వెళ్ళింది. ఆ పట్టణంలోనికి వెళితే ఆ పట్టణాన్ని కావలి కాసేవారు ఎదురుపడ్డారు. హల్లెలూయా. ఆమె చెప్తారా? అయితే రాత్రివేళ పరుండి వెతికింది. మొదటి వచనంలో ఎప్పుడు వెతికింది? రాత్రివేళ. ఇప్పుడు 3వ వచనానికి వచ్చేస్తే, పట్టణమును సంచరించు కావలి వారు ఎదురుపడగా. మామూలుగా కావలి వాళ్ళు ఎప్పుడు ఉంటారంటే రాత్రిలోనే. పట్టణాన్ని కాపాడే కావలి వారు ఎప్పుడు ఉంటారు? ఎక్కువగా రాత్రివేళ. ఆమేన్. ఇప్పుడు ఆమె వెతుకుతూ వెళుతూ ఉంది పట్టణానికి, వాళ్ళు ఎదురుపడ్డారు. అంటే ఏమిటి అని అంటే, రాత్రి అంతా వెతికి ఉన్నది, ఉదయకాలం అయిపోయింది, ఎదురుపడగా అంటే వారు వెళుతున్నారు, ఇంకా డే అయిపోయింది, కావలి వారి పని ముగించబడింది, వారు ఇంటికి వెళుతున్నారు, ఎదురుపడ్డారు. ఎవరికి? ప్రియురాలకి. వారు ఎదురుపడినప్పుడు ఏమడిగిందంట? మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని వారిని అడిగాను. హల్లెలూయా. ఆమె చెప్తారా? అవునండి. ఈ కావలి వారు పట్టణానికి దేనికి సాదృశ్యంగా ఉన్నారు? వీరు కావలివారు దేవుని సేవకులకు సాదృశ్యంగా ఉన్నారు. హల్లెలూయా చెప్తారా? దేవుని సేవ చేసేవారు ఎవరు తెలుసా? కావలివారు. ఆమేన్. ఎవరండి కావలివారు? సంఘమును కాపాడే కావలివారు, తన ప్రజల్ని కాపాడే కావలివారు. ఈ కావలివారు పట్టణానికి ఎలాగ కాపుదలగా ఉంటారో, తన సంఘమును మేయుటకును కాయుటకును దేవుడు కొందరి కావలి వారిని ఏర్పరిచాడు. ఆ కావలి వారే ఈ లోకంలో ఉన్న దైవ సేవకులు. అడగాలి. ఎవరిని గురించి అడగాలి? ప్రాణప్రియుని గురించి అడగాలి. హల్లెలూయా చెప్తారా? ఊరికే నీకు బాటుకు నువ్వు సొంత ప్రయత్నంతో వెతికితే ప్రాణప్రియుడు కనబడ్డా? కనబడడు. ఉత్తుత్తిగా వెతికితే ప్రాణప్రియుడిని ఫైండ్ అవుట్ చేయగలమా? నీ సొంత జ్ఞానంతో వెతికితే ఫైండ్ అవుట్ చేయగలమా? అందుకే కావలి వారు ఉన్నారు ఇక్కడ, కాపుదల చేసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారిని అడగాలి, వారిని కనుగొనేంత వరకు అడగాలి. హల్లెలూయా చెప్తారా? ఎంతమంది అడుగుతూ ఉన్నారు? కావలి వారు ఎవరి గురించి చెప్తారనంటే ప్రాణప్రియుని గురించి. ఎవరండి ఆ ప్రాణప్రియుడు? నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితం సిలువలో తన ప్రాణాన్ని దారబోసిన ప్రాణప్రియుడు. ఎందుకు ఆయనకు ప్రాణప్రియుడు అని పేరు పెట్టారు తెలుసా? ప్రాణమునకు మించి ప్రేమించిన వాడిని ప్రాణప్రియుడు అంటారు. చెప్పండి. ప్రాణమునకు లెక్క చేయకుండా ప్రేమించేవాడే ప్రాణప్రియుడు. లోకంలో చాలామంది ఈ యూత్ ఉంటారు, వారు ప్రేమించిన వాడిని ఎట్లా అంటూ ఉంటారు, నా ప్రాణప్రియుడు అని. నో, వారు ప్రాణప్రియులు కాదు, ప్రాణం తీసే ప్రియులు. ప్రాణప్రియుడు ఎవరు తెలుసా? నీ కొరకు ప్రాణం పెట్టిన వాడే ప్రాణప్రియుడు. ఈ లోకంలో మన కోసం ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా బ్రదర్? ఎనీబడి? ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా బ్రదర్? యేసు తప్ప వేరెవరు పెట్టలేరు. తల్లి పెట్టలేంది, తండ్రి పెట్టలేంది, లోకంలో ఎవరు కూడా చెప్పగలుగుతారే కానీ
ప్రాణం పెట్టే అంత ప్రేమ ఎవరికి లేదు. ఒకే ఒక ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్నే పెట్టాడు. ఆయన పేరే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎవరు? మన ప్రాణప్రియుడు. చెప్పండి, ఎవరైనా ప్రాణప్రియుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రాణప్రియుడిని ప్రియురాలు వెతికింది, కనబడలేదు, వెనుదిరగలేదు. పట్టణం వరకు వెళ్ళింది, కావలి వారిని అడిగింది. వారు చెప్తున్నారు కనబడలేదు. హల్లెలూయా. వెళ్ళిపోయిందా? వెనుదిరిగిందా? మళ్ళీ ఏం చేస్తుందంట చూడండి. ఆ వాక్యంలో రాయబడి 4వ వచనంలో, నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలా. మనం పడకలో పరుండి ప్రాణప్రియుని వెతికితే కనుగొనలేమో. ఆలోచన చేసి వెతకాలని ఊరికనే ఇంటికాడ కూర్చొని ఉంటే ప్రాణప్రియుని కనుగొనలేమో. సంత వీధుల్లో, రాజా వీధుల్లో అక్కడెక్కడ ప్రాణప్రియుడు దొరకడో. కొంచెం దూరం పోవాలి. చెప్పండి గట్టిగా, కొంచెం దూరం పోవాలి. చెప్పండి, మాట చెప్పండి అందరూ. కొంచెం దూరం పోవాలి. ఎంత దూరం? కొంచెం. చెప్పండి అందరూ చెప్పండి, ఎంత దూరం పోవాలి? కొంచెం దూరం పోవాలి. ప్రాణప్రియుడు ఎదురుపడేదానికి కొంచెం దూరం పోవాలి. కొంచెం దూరం పోవాలి. దేని దగ్గర నుంచి? ఈ లోకము నుండి దూరం పోవాలి ప్రాణప్రియుడు కనబడాలంటే. హల్లెలూయా చెప్పాలా. ఆమేన్. దేవుడికి ఇష్టం లేని వాటిలో నుండి దూరం పోవాలి ప్రాణప్రియుడు కనబడాలంటే. నువ్వు దూరంగా వెళ్ళాలి. కాస్త లోకానికి దూరంగా వెళ్ళాలి, కాస్త పట్టణానికి దూరంగా వెళ్ళాలి, కాస్త సంత వీధులకు దూరంగా వెళ్ళాలి, రాజవీధులకు దూరంగా వెళ్ళాలి. అప్పుడే ప్రాణప్రియుడు కనబడతాడు. ఆమేన్, హల్లెలూయా చెప్తారా. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా. హల్లెలూయా చెప్తారా. మన వాళ్ళు ప్రాణప్రియుడైన క్రీస్తుని పట్టుకోవాలి అంటే, ఆయన కనబడాలి అని అంటే కొంచెం దూరం పోవాలి. అంటే దాని అర్థం ఏమిటి అని అంటే, ప్రయాసపడాలి. ప్రాణప్రియుని కనుగొనాలంటే ఏం పడాలి? ప్రయాసపడాలి. ఇంట్లోనే ఉంటే కనబడడో, పడకలోనే ఉంటే కనబడడో. ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి. ప్రాణప్రియుడు నాకు కనబడాల్సిందే. ప్రాణప్రియుడిని నేను వదిలిపెట్టను. ఆ ప్రాణప్రియుడు నాకు కావాలి. హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడింది, విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడేను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. మన ప్రాణప్రియుడు ఎదురు పడతాడు. హల్లెలూయా. ఆమె చెప్తారా. ఇది ప్రభు రాకడకు సిద్ధపాటుగా కూడా వ్యాఖ్యానించవచ్చు. ఎదురు పడబోతున్నాడు ప్రాణప్రియుడు. ఈ భూలోకంలో లేదు ప్రాణప్రియుడు, పరలోకంలో ఉన్నాడు. ఎవరైతే సిద్ధపడి ప్రాణప్రియుడు కావాల్సిందని ఎదురు వెళుతాడో వారికి కనబడతాడు ప్రాణప్రియుడు. ఇది ఎత్తబడే సంఘమునకు, సిద్ధపాటయ్యే సంఘమునకు సాదృశ్యమైన సందేశం కూడా. కొంచెం దూరం పోవాలి. ద గ్యాప్ జీసస్ క్రైస్ట్ రావడానికి కొంచెం దూరం, కొంచెం సమయం. మన ప్రాణప్రియుడు రాబోతున్నాడు. మీకు తెలుసా, ఆయన రాకడకై వధువు సంఘం ఎదుర్కొని పోబోతున్నది. హల్లెలూయా. ఆమెన్ చెప్తారా. సిద్ధపడిన సంఘం. మీరు మత్తయి 25వ అధ్యాయంలో చూస్తే అక్కడ కన్యకులు ఎదురుపడ్డారని చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం వచనములు మనం చదువుకుందాం. హల్లెలూయా. ఆమేన్. చూడండి, అక్కడ రాయబడింది 6వ వచనంలో, అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన రండి అను కేకలు వినబడెను. ఎవరండి ఎదుర్కొన రండి.
కేకలు వినబడ్డాయి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దీవిటలను జక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దీవిటలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, పోయి కొనుక్కోండని చెప్పిరి. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అతడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. అలలు చెప్తారా? ఎవరు ఎదుర్కొన్నారో వెళ్ళాలి సంఘము. పెళ్లి కుమార్తె సంఘము పెళ్లి కుమారుడైన క్రీస్తుని ఎదుర్కొని వెళ్ళాలి. ఇక్కడ ప్రియురాలు ఎవరిని ఎదుర్కొని వెళ్ళింది? ఆ ప్రియుడు ఎవరిని ఎదుర్కొని వచ్చాడు? ప్రియురాలని ఎదురుపడే ఒక సన్నివేశం చూడండి. ప్రియురాలు ఎదుగుతూ వెళ్తుంది, ప్రియుడు వెతుకుతూ వస్తున్నాడు. ఒకరు సన్నివేశం. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. ఈ లోకములో ఉన్న మనుషులను ప్రియుడు ప్రియురాలని ఎదిగేది కాదు. పార్కులో మీట్ అయ్యే ప్రియురాలను గురించి నేను మాట్లాడలేదు. ఐస్ క్రీమ్ ప్యారలలో మీట్ అవుతారు చూడండి, సినిమా హాల్లో మీట్ అవుతారు చూడండి, ఇంకా అక్కడ ఇక్కడ కాలేజీల్లో దొంగచాటున మీట్ అవుతారు చూడండి. ఆ ప్రియుని ప్రియురాలని గురించి కాదు నేను మాట్లాడుతూ ఉండేది. నేను మాట్లాడుతున్న ప్రియుడు నా ప్రాణ ప్రియుడు, ధవలవర్ణుడు, రక్తవర్ణుడు. నేను మాట్లాడుతున్న ప్రియుడు 10,000లో గుర్తింపదగిన వాడు. ఆయన లాంటి ప్రియుడు, ఆయన లాంటి పరిశుద్ధుడు, ఆయన లాంటి అందమైన వాడు ఈ లోకంలో ఎవరు లేరు. ఆ ప్రియుణ్ణి ప్రియురాలు వెతికినట్లు తన సంఘం, వధువు సంఘం వెతకాలి. హల్లెలూయా చెప్తారా? వధువు సంఘం వెతకాలి. కన్యకులకు పోలుస్తున్నాడు తన సంఘాన్ని. బుద్ధిగల కన్యకులు వెతుకుతారు. అక్కడ చూడండి, పెళ్లి కుమారుడిని ఎదుర్కొని వెళ్ళండి అనే ఒక శబ్దం వినబడిందంట. అర్ధరాత్రి వేళల్లో సిద్ధపడిన కన్యకులు ఎదుర్కొని వెళ్ళారు. సిద్ధపడిన వాళ్ళు కొనబోయారు. అప్పటికే పెళ్లి కుమారుడు వచ్చేసాడు. అప్పటికే తలుపులు వేయబడ్డాయి, తీయబడదు. నీవు నేను కూడా సిద్ధపడిన పెళ్లి కుమార్తె సంఘములాగా, ఎదురు వెళ్ళినటువంటి ఆ ప్రియురాలులాగా నువ్వు నేను దేవుణ్ణి వెతకాలి. ఆమేన్. వెతికిన వారికి ఆయన కనబడతాడు, వెతికిన వారికి ఆయన దొరుకుతాడు. ఎలా వెతకాలి అని అంటే సోలిపోకుండా వెతకాలి. ఎలా వెతకాలి? వెనుదిరగకుండా వెతకాలి, కృంగిపోకుండా వెతకాలి. అయ్యో నా ప్రాణప్రియుడు నాకు కనబడలేదు, అయ్యో కావులి వారిని అడిగా నాకు కనబడలేదు, సంత వీధిలో వెతికాను కనబడలేదు, రాజవీధిలో వెతికాను కనబడలేదని వెళ్ళిపోకూడదు. నేను చూచే వెళ్ళాలి, నేను నా ప్రాణప్రియుని తీసుకునే వెళ్ళాలి అని ఎవరైతే అలాంటి ప్రేమతో వెతుకుతారో అలాంటి వారికే ఈ ప్రాణప్రియుడు కనబడతాడు. హల్లెలూయా. ఆమేన్ చెప్తారా? ఏదో అందరిలాగా వెతికినానని వెతికితే దొరుకుతాడా? ఏదైనా మీరు ధనాన్ని కానీ నగలు కానీ ఇంకేదైనా కానీ ఎక్కడో పెట్టేశారనుకోండి, అలా ఇలా వెతికి వదిలేస్తారా? ఎప్పటి వరకు వెతుకుతారు? దొరికేంతవరకు వెతుకుతారు. అది నీకు అవసరం, అది కావాలి, నీకు దొరికేంతవరకు వెతుకుతావు. అలాగే నీవు నేను ఒకరిని వెతకాలి, పట్టుకొని వదలకుండా పట్టుకొని ఉండాలి ఆయన్ని. ఎవరంటే ఆయనే నా ప్రాణప్రియుడు. చెప్పండి, మన ప్రాణప్రియుడు ఎవరో? చెప్పండి, మన ప్రాణప్రియుడు ఎవరో? యేసు ప్రభువారు. ఈ వచనంలో పరమగీతాలు కొత్త రండి, ఏం జరిగిందో చూద్దాం. తర్వాత చూసి మనం ముందుకు వెళదాం. ఎలాగన పట్టుకున్నదో చూడండి. పరమగీతములు 3వ అధ్యాయము 4వ వచనములో, నేను వారిని విడిచి కొంచెము దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక పట్టుకొంటిని. హల్లెలూయా చెప్తారా? ప్రాణప్రియుడిని ప్రియురాలు ఏం చేయకూడదు? వదిలిపెట్టకూడదు, గట్టిగా పట్టుకోవాలి, హక్కున చేర్చుకోవాలి. ఆ ప్రాణప్రియుడైన యేసుని వదిలిపెట్టకూడదు.
పక్కలో చూసి చెప్పండి, ప్రాణప్రియుడైన యేసుని వదిలిపెట్టకుండా గట్టిగా పట్టుకోండి. చెప్పండి, గట్టిగా పట్టుకోండి. లూజ్గా కాదు, గట్టిగా. హల్లెలూయా. గట్టిగా పట్టుకోండి. ప్రాణప్రియుడు వదలొద్దు. ఆ ప్రాణప్రియుడు హల్లెలూయా చెప్తారా? అవునండి. లోక సంబంధంగా ఎవరిగారికైతే పెళ్ళి అయిందో మీకు ప్రాణప్రియుడు ఉన్నాడు. అది లోక సంబంధమైన ప్రాణప్రియుడు, అది నీ భర్త. ఆమె చెప్తారా? అయితే నిజమైన ప్రాణప్రియుడు కాదు. నిజమైన ప్రాణప్రియుడు ఎవరో? జీసస్ క్రైస్ట్. ఈరోజు ఎంతోమంది ప్రాణప్రియులు అనుకునేవారే ప్రాణహత్య చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎక్కువ మంది తయారవుతుంది లోకంలో, సమాజంలో. కానీ నిజమైన ప్రాణప్రియుడు హత్య చేసేవాడు కాదు, మోసం చేసేవాడు కాదు, నీ కొరకు తన ప్రాణాన్నే పెట్టినవాడు. ఆమె చెప్తారా? యోహాను సువార్తలు అంటాడు, నా ప్రాణమునే పెట్టవచ్చి తిని అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో, ఈ లోకంలో ఎవరు పెట్టలేదమ్మా, యేసు మాత్రమే తన ప్రాణాన్ని పెట్టుటకు వచ్చాడు. 10వ అధ్యాయంలో చూడండి, నేను 18వ వచనం, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన. ఆమేన్. 15వ వచనం చూడండి, 15వ వచనం, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగున ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు ప్రాణం పెట్టుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తన గొర్రెల కొరకు ఎవరు ప్రాణం పెట్టింది? జీసస్. సిలువలో తన ప్రాణం పెట్టిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ప్రాణం అడిగేవారే ఉన్నారు, ప్రాణం తీసిన వాళ్ళే ఉన్నారు, ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. ఒకే ఒక ఆయన అండి. అందుకే ఈ మాట చెప్పాం, 10,000 గుర్తింపవచ్చును. ఆ ప్రియుని గురించి అడిగినప్పుడు ఆ ప్రియుని గురించి చెప్పింది, ఆయన ధవలవర్ణుడు, రక్తవర్ణుడు, ద హోలీ బ్లడ్, పరిశుద్ధ రక్తం కలిగిన వాడు, పరిశుద్ధ జీవితం కలిగిన వాడు, నా ప్రియుని లాంటి వారు ఎవరు లేరు అని ఆనాడు ప్రియురాలు చెప్పింది. అది నిజం. ఈ లోకంలో ఆయన వంటి వారు ఎవరు లేరు, ఆయన వంటి ప్రాణం పెట్టిన వారు ఎవరు లేరు. అయితే మన ప్రాణప్రియుడు ఎవరు అంటే, నిన్ను అతిగా ఎక్కువగా ప్రేమించిన వాడే మన ప్రాణప్రియుడు. ఓ, నిన్ను ప్రేమించిన పాపాన తన ప్రాణాన్నే పెట్టిన వాడే మన ప్రాణప్రియుడు. ఆ ప్రాణప్రియుని నువ్వు ఎలా వెతుకుతున్నావు? ఆ ప్రాణప్రియుని గట్టిగా నువ్వు పట్టుకొని ఉన్నావా? ఆ ప్రాణప్రియునిలో నువ్వు ఉన్నావా? ఆ ప్రాణప్రియుని ఎందు ఆనందిస్తున్నావా? ఆ ప్రాణప్రియునితో కూడా నీవు ఎల్లప్పుడూ ఆరాధించాలి. హల్లెలూయా. ఆనందించాలి. ఆ ప్రాణప్రియునితో ఐక్యం కలిగి ఉండాలి. ఆ ప్రాణప్రియుని గట్టిగా వదలక పట్టుకోవాలి. అలాగున ప్రియురాలు వెతకాలి, అలా వెతికి పట్టుకోవాలి. పట్టుకొని విడిచిపెట్టకుండా ఉండాలి. పక్కలో చూసి చెప్పండి, విడిచిపెట్టకుండా ఉండాలి. హల్లెలూయా. ఆయనను విడిచిపెట్టామనుకో ప్రాణప్రియుణ్ణి, అన్నీ పోతాయి. అందుకే బైబిల్లో మాట రాయబడింది, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో, వదిలిపెట్టద్దు అంటాడు. డోంట్ లూజ్ యువర్ గిఫ్ట్స్, డోంట్ లూజ్ యువర్ సాల్వేషన్, డోంట్ లూజ్ యువర్ బ్లెస్సింగ్స్, డోంట్ లూజ్ యువర్ హోలీనెస్, డోంట్ లూజ్ యువర్ హోలీ లైఫ్. వదిలిపెట్టద్దు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అంటాడు. ఎస్, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. నేను వచ్చే వరకు
నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఆమేన్. డోంట్ లూజ్ యువర్ సాల్వేషన్, డోంట్ లూజ్ యువర్ ఎవ్రీథింగ్. ఏదైనా కలిగి ఉన్నది, ఏదైనా ప్రభు దగ్గర నుంచి ఏదైనా మీరు వదిలిపెట్టుకోవద్దు, పోగొట్టుకోవద్దు. డోంట్ డిలే, డోంట్ నెగ్లిజెన్స్, వద్దు. డోంట్ నెగ్లెక్ట్. ఈరోజు చాలామంది జీవితంలో కోల్పోవడానికి కారణం నెగ్లెక్టే. గుర్తుపెట్టుకో నా ప్రియ సంగమా, ఈరోజు గట్టిగా పట్టుకో. నీవు కలిగి ఉన్నది ఏదైనా వదిలొద్దు. అయితే దానన్నిటికంటే నేను పైన ఒకటి చెప్తా ఉన్నాను, ప్రాణప్రియుని వదిలిపెట్టద్దు. చెప్పండి, ఏ ప్రియుని? ప్రాణప్రియుణ్ణి. ప్రియురాలైన నీవు, ప్రియురాలైన మనము, సంఘమైన మనము ఆ ప్రాణప్రియుని గట్టిగా పట్టుకోవాలి. ఆమె చెప్తారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు గట్టిగా పట్టుకోవడానికి? గట్టిగా పట్టుకోండి. ఆ ప్రాణప్రియుని పట్టుకోక వదిలేశారనుకో, చాలా నష్టం, లైఫే పోద్ది. ఆ ప్రాణప్రియుడు మనతో ఉంటే నీకెంతో సంతోషం, ఎంతో ఆనందం. ఆ ప్రాణప్రియుడైన యేసుని నువ్వు పట్టుకోవాలి అని అంటే వెతకాలి. వెతికితేనే కనబడతాడు, కనబడితేనే నువ్వు పట్టుకోగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు హౌ టు సీక్ టు గాడ్? ప్రియురాలు వలె వెతకాలి. చెప్పండి, ఎలా వెతకాలి? ప్రియురాలు వలె. ఎవరిని వెతికింది ప్రియురాలు? ఏ ప్రియుడిని? ప్రాణప్రియుని. వెతికిందా? కనిపెట్టిందా? పట్టుకున్నదా? వదిలేసిందా? వదలక పట్టుకున్నది. చెప్పండి పక్కలో, ఎట్లా పట్టుకున్నది? వదలక, విడిచిపెట్టక. లోకంలో ఏదైనా వదిలేయి, ఏదైనా విడిచేయి, ఆయన మాత్రం విడిచిపెట్టద్దు. ఆ ప్రాణప్రియుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రాణప్రియుని ప్రియురాలు వెతికినట్లు సంఘము ఆ ప్రాణప్రియుని వెతకాలి. ఇది హౌ టు సీక్ టు గాడ్. ఎలా ప్రభు యొక్క దేవుని వెతకాలి అనే అంశము. మొట్టమొదటిది పూర్ణ హృదయంతో వెతకాలి. చెప్పండి. రెండవది జాగ్రత్తగా వెతకాలి, వేకువనే వెతకాలి. ఎట్లా? కనుగొనేంత వరకు వెతకాలి. చెప్పండి, కనుగొనేంత వరకు వెతకాలి. పట్టుకొని విడిచిపెట్టక అంతవరకు వెతకాలి. అలా వెతికినటువంటి ఆమె ప్రియురాలు, నారిమణి, ప్రియురాలు. హల్లెలూయా చెప్తారా? ఎస్, ఆమె ఆ ప్రియురాలు. ఆ ప్రియురాలు ఎవరో కాదు, ఆయన వధువు సంఘం. మనమందరం కూడా ఆయన దృష్టిలో ప్రియురాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రియంగా ఎవరైతే ఉంటారో వాళ్ళే వెతుకుతారు. ప్రియం లేని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు, నచ్చని వాళ్ళు వెతుకుతారా ప్రియుడిని? వెతకరు. కాబట్టి నేను మన ప్రాణప్రియుడైన యేసుని నేను అధికముగా ప్రేమించిన వారే ఆయనను కనుగొనేంతవరకు వెతుకుతారు, ఆయనను పట్టుకుంటారు, ఆయనను విడిచిపెట్టక వదిలిపెట్టక కలిగి ఉంటారు. హల్లెలూయా చెప్తారా? ఇదే అన్నమాట మనం దేవుణ్ణి గట్టిగా పట్టుకునే విధం, వదలకుండా ఆయనను వెతికే విధం, సోలిపోకుండా ఆయనను కనుగొనేంత వరకు నువ్వు వెతకగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది, నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్తారా? కాబట్టి హౌ టు సీక్ టు గాడ్, ఎలాగా దేవుని మనం వెతకటం అనే అంశాన్ని ఈరోజు సక్సెస్ఫుల్గా మనం ముగించుకోవటం జరిగింది. తదుపరి మనం లేఖనాలని ధ్యానించుకుందాం. రైట్. తర్వాత మూడవ అంశం, మొదటి అంశం ఎందుకు వెతకాలి అని మాట్లాడుకున్నాం. రెండవ అంశం ఎలా వెతకాలి అని మాట్లాడుకున్నాం. మూడవ అంశాన్ని ఈరోజు మనం ప్రారంభిస్తాం. ఆ మూడవ అంశం ఏమిటి అని అంటే, మనం దేనిని వెతకాలి, దేనిని వెతకాలి, దేనిని వెతకాలి అనే అంశాన్ని మాట్లాడుకుందాం. ఈరోజు ప్రారంభిస్తాం, అంటే అయిపోదు, ఈరోజు ప్రారంభిస్తాం కనుక రెండు అంశాలని మనం మాట్లాడుకున్నాం. మూడో అంశం దేన్ని వెతకాలి. కీర్తనల గ్రంథం 105
4వ వచనం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. హల్లెలూయా. ఆమేన్ చెప్పాలమ్మా. దేని వెతకాలి? దేని వెతకాలమ్మా? యెహోవాను వెతకాలి, ఆయన బలమును వెతకాలి, సన్నిధిని వెతకాలి. ఆమేన్. చూడండి, ఒక్క వచనంలోనే 3 విషయాలు మనకు పొందుపరచబడి ఉన్నది. కాబట్టి మనం దేని వెతకాలి అన్నప్పుడు ఒక 5 విషయాల్ని మనం మెన్షన్ చేసుకోవాలి. మొదటిది ఆయన్నే వెతకాలి, రెండవది ఆయన బలాన్ని వెతకాలి, మూడవది ఆయన సన్నిధిని వెతకాలి, నాలుగవది ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఐదవది ఆయన నీతిని వెతకాలి. ఆమేన్. హల్లెలూయా చెప్తారా? చెప్పండి. 5 చెప్పండి. నేను చెప్పిన 5 చెప్పండి. ఆయన్నే వెతకాలి, ఆయన బలాన్ని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి. మత్తయి సువార్త 6:33 అది రాసుకోవాలి. మత్తయి సువార్త 6:33లో కాబట్టి ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకుడి అన్నాడు. మొత్తము 5 విషయాలను మనం ధ్యానించుకోబోతుంటున్నాం. 5 థింగ్స్. హల్లెలూయా. 5 విషయాలను మనం నేర్చుకోబోతుంటున్నాం. ఇంతవరకు ఎందుకు వెతకాలి అని మనం చదువుకున్నాం, ఎలా వెతకాలి అని మనం చదువుకున్నాం. ఇప్పుడు 3వ అంశముగా దేనిని వెతకాలి ఆయనలో. హల్లెలూయా చెప్తారా? దేనిని వెతకాలి. ఒక్కొక్క విషయాన్ని విపులంగా, క్లియర్గా, అర్థవంతంగా గ్రహించున్నట్లు, నేర్చుకున్నట్లు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకనంటే దేవుని యొక్క మాటల్ని మనం ఎంత చక్కగా నేర్చుకుంటామో అంత చక్కగా మనల్ని దేవుడు బలపరుస్తాడు. దేవుణ్ణి ఎంతగా ఎరుగుతామో అంతగా దేవునికి దగ్గరవుతాము. ఎంత దేవునికి దగ్గరవుతామో అంతగా మనం అడిగిన సమస్తాన్ని, సర్వాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. తర్వాత టాపిక్ ఎప్పుడు వెతకాలి అనేది కూడా మనం మాట్లాడుకోబోతుంటున్నాం. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొట్టమొదటి ఒక విషయాన్ని మనం ధ్యానించబోతుంటున్నాం. మొదటి విషయాన్ని మనం ఈరోజు ప్రారంభించుకుందాము. ఆ లేఖన భాగంలో నుండి ఏమిటి ఆ మొదటిది అని అంటే ఆయనను వెదకుడి. చెప్పండి. ఆయనను వెదకుడి. ఎవరైనా ఎవరిని వెతకాలమ్మా? ఎస్, ప్రాణప్రియుణ్ణి, ప్రభు అయిన యేసుని మనం వెతకాలి. వెతికినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనకి కనబడుతాడు. హల్లెలూయా. ఆయన కనబడుతాడు. ఆయన కనబడని దేవుడు కాదు, కనిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటగా మనం ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. ఆమేన్. హల్లెలూయా. యేషయా గ్రంథము 55:6వ వచనం. యేషయా గ్రంథము 55:6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. హల్లెలూయా. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గములను విడవవలెను. దుష్టులు తన తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా చెప్తారా? గట్టిగా ఆమేన్ చెప్పాలి. ఆయనను ఏం చేయాలి? చెప్పండమ్మా.
వెదకాలి. ఎవరిని? ఆయననే వెదకాలి. ఆయననే వెదకాలి. ఎప్పుడు? దొరుకు కాలమున. చెప్పండి, దొరుకు కాలమున ఆయనను వెదుకుడి. అప్పుడు దొరకని కాలం ఉందా? అంటే కొన్ని కాలంలోనే దొరుకుతాడా? దొరకని కాలాలు ఉన్నాయా అని మనకు ప్రశ్న వస్తుంది కదా. దొరుకు కాలంలో వెతకండి అంటే అర్థమేమి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో సీజన్, అది సీజనల్ ఫ్రూట్, అవునా? సీజనల్ ఫ్రూట్ ఏమంటాం? మ్యాంగో దొరికిన కాలంలో తినే అంటాం. ఇప్పుడు అన్ని కాలాల్లో దొరుకుతుందంటే దాన్ని ఏం చెప్పలేం. సీజన్ ఫ్రూట్ ఉంటే అన్ని కాలాల్లో చెప్పలేము ఆ మాట. ఇప్పుడు దొరికేటప్పుడే తినే అంటే అర్థమేమి? సీజన్ లేని కాలం కూడా ఉంది. ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనిస్తే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఏమని చెప్తారా? హల్లెలూయా. ఈ కాలం ఏమి కాలము? దొరికే కాలం. దొరికే కాలం, అడిగితే ఇచ్చే కాలం. ఒక కాలం రాబోతుంది, ఆ కాలం దొరకని కాలం, వెదికిన కనుగొనని కాలం. వాక్యం నాకు చెప్పు, ప్రార్థన నాకు చెయ్యి అని ఎంత వెదికినా నీకు దొరకని ఒక కాలం రాబోతుంది. మందిరంలో ఇలాగా కూర్చొని వాక్యం చెప్పించుకొనని కాలం రాబోతుంది. అందుకే దేవుడి మాట చెప్పాడు, మీకు దొరుకు కాలములోనే మీరు వెతికేయాలి. మీరు దేవుడికి దొరికే కాలంలోనే ఆయనను వేడుకోవాలి. ఒక మాట చూపిస్తాను, రండి వెళ్దాం. ఆమోసు ప్రవచన గ్రంథము, ఆమోసు ప్రవచన గ్రంథము 8వ అధ్యాయము. ఆమోసు ప్రవచన గ్రంథం 8వ అధ్యాయము 11, 12 వచనాలు. రాబో దినములందు. అమ్మా, ఈ మాట అందరూ కూడా తీసుకోవాలి. ఇది ఇంకా జరగలేదు, జరగబోతుంది. ప్రొఫెసీ ఇది ఇంకా కొనసాగబోతుంది. ఇది ఫ్యూచర్. రాబోవు దినములయందు దేశములో నేను క్షేమము పుట్టింతును. క్షేమం కాదు. క్షేమం అంటే మంచిది, అన్ని సమృద్ధి. క్షమం. దేశంలో నేను క్షమము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షమము కాదు. యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షమముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. 12. కాబట్టి జనులు మాట వెదుకుటకై. ఏమి వెదుకుటకై? యెహోవా మాట వెదుకుటకై. ఎప్పుడు? క్షమకాలమున. క్షమం అనండి. క్షేమం అనకూడదు, తప్పది. క్షమకాలమున. క్షమం అంటే కరువు, లేమి, కొదువా, అదే అర్థం. ఆ ప్రొనౌన్సియేషన్ క్షమకాలం అనాలి, క్షేమకాలం అనకూడదు, తప్పైపోద్ది. క్షేమకాలం అంటే సవ్యముగా, సమృద్ధిగా అన్నీ ఉన్న కాలాన్ని క్షేమకాలం అంటారు. అయితే ఇక్కడ చెప్పబడినది, కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. హల్లెలూయా చెప్పాలి. అప్పుడు యేసయ్య 55:6లో రాయబడిన వాక్యం కరెక్టే కదా. యెహోవా దొరుకు కాలం అందు మీరు ఆయననే వెదికేయండి. దొరకని కాలం రాబోతుంది. దేవుని వాక్యం దొరకని కాలం రాబోతుంది. దేవుని మాట వినని కాలం రాబోతుంది. బైబిల్ గ్రంథాలు అందని కాలం రాబోతుంది. బోధించే బోధకులు లేని కాలం ఒక కాలం రాబోతుంది. ఆ రోజు వాక్యం వింటానంటే
ఈరోజు ఊర్లు తిరిగి, ఈరోజు ఫంక్షన్లకు పోయి, ఈరోజు వాక్యం నేర్చుకోండి నాయన అంటే, ఈరోజు వాక్యానికి చోటివ్వక, నేర్చుకోవటానికి అనేక సాకులు కారణాలు చెప్పి, దాని మీద ఆసక్తి లేక, ఈరోజు దేవుని వాక్యాన్ని సంపాదించలేక, తెలుసుకోలేక తిరిగేవారు ఆ రోజంట ఏం దొరకదంటమ్మా. ఏం దొరకదయ్యా? ఆహారం లేకపోయే కరువు కాదట, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షమము ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు ఇప్పుడు వెదకరంట. ఎప్పుడు వెదకుతారంట? అమ్మా అవైలబుల్లో ఉండేటప్పుడు చులకన. వాక్యం నాకేం తెలీదా? చులకన. అయితే వినండమ్మా, ఎక్కువగా ఆ రోజు ఇబ్బంది పడబోయేవారు ఎవరు తెలుసా? యవ్వనస్తులు. చూడండి, ఆ వాక్యంలో రాయబడింది 13లో, ఆ దినమందు చక్కని కన్యకలను యవ్వనులను దప్పి చేత సొమ్ముసిల్లుదురు. హల్లెలూయా. ఎవరండి వాళ్ళు? ఎవరండి అమ్మా? యవనస్తులు, కన్యకలో. అమ్మా చక్కని, అందమైన కన్యకలు. చక్కని అంటే అందమైన కన్యకలు. నేడు వెదకరు వాళ్ళు. ఎందుకని? వాళ్ళ అందం కోసమే సమయాన్ని వెచ్చిస్తారు. వారు బ్యూటీగా ఉండాలని బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్, ఓడ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు వారికి. యవనస్తులు ఈరోజు ఆడడం, పాడడం, తిరగడం, వాక్యం మీద ఆసక్తి లేని యవనస్తుడు, వాక్యం నేర్చుకొని కన్యకలో ఆ రోజు సొమ్ముసిల్లబోతున్నారు. ఆ రోజు దప్పి చేత, నీళ్ళు దప్పి కాదో, ఆహారం దప్పిగా ఆకలి కాదో, దేవుడు దొరకడు, దేవుని మాటలు దొరకని దినం రాబోతున్నాయి. అందుకే చెప్తున్నా, అది ఎరిగే ఇంకా ఏం నేర్చుకోవాలో నేర్చుకుంటున్నా, ఏం నేర్పించాలో నేర్పిస్తున్నా. ఫ్యూచర్ ఏంటో తెలుసు నాకు, మున్ముందు ఏం జరగబోతుందో తెలుసు. లేఖనాల్లో చదివితే భయం వేస్తుంది. అందుకే ఇప్పుడున్న యవనస్తుల్ని బలపరచాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను ఆరంభిస్తున్నా. ఇప్పటికీ పోగయ్యి, ఇప్పటికీ నేర్చుకోవడానికి, ఇప్పటికీ మీరు దొరికేటప్పుడు పొందుకోకపోతే మీ కర్మ, ఇంకేం చేయలేం, అంతే. అందుకని మీకు దొరుకు కాలమందును ఆయనను వెదుకుడి అంటే అర్థమేమిటి? ఇప్పుడు మనకి ఆరాధన కేంద్రం, చర్చి ఉంది, పాస్టర్లు ఉన్నారు, బోధించేవాళ్ళు ఉన్నారు, నేర్పించేవాళ్ళు ఉన్నారు. ఇదన్నీ కూడా ఏమిటంటే దేవుడు మనకి ఫ్రీగా, ఉచితంగా, ఎక్కువగా దొరికే ఒక కాలం ఇది. ఈ కాలంలో వెతకాల్సినంత వెతికేయండి, తెలుసుకోవాల్సినంత తెలుసుకోండి, మార్చుకోవాలంత మార్చుకోండి అని దేవుడు చెప్తుంటే, మనోడు దేవుణ్ణి దొరికే కాలంలో వెతకకుండా దొరకని కాలంలో అప్పుడు నువ్వు ఎంత వెతికినా దొరకదమ్మా. ఈ సముద్రం నుండి ఆ సముద్రంకి వెళ్ళినా, ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్ళినా, దక్షిణం నుండి ఉత్తరంకి వెళ్ళినా, నేను డబ్బులు వెచ్చిస్తాను, నాకు ఆ సత్యం కావాలి, నాకు దేవుని వాక్యం కావాలి, నాకు దేవుని మాట కావాలి అని ఏడ్చే ఒక రోజు రాబోతుంది. ఆ రోజు దాని అవసరత నీకు రాబోతున్నప్పుడు నీకు తెలుస్తుంది. అందుకే అది ఎరిగిన సేవకుడుగా నేను మీతో చెప్తున్నాను, దొరుకు కాలమందే వెతికేయండి. చెప్పండి, ఏ కాలంలో? చెప్పండి, ఏ కాలంలో వెతికేయాలి? ఇప్పుడు ఇది ఏ కాలం? దొరికే కాలం. ఈ కాలంలో నువ్వు నిద్రపోయావో, ఈ కాలంలో నీవు అశ్రద్ధగా ఉన్నావో, ఈ కాలాన్ని నీవు ఈ దేవుని వెతకకుండా, ఆయనను పుచ్చుకోకుండా నీవు అలక్ష్యం చేశావో, ఒక కాలం, దొరకని కాలం రాబోతున్నాయి. ఆ కాలంలో ఎంత వెతికినా దొరకదు. అందుకే ఎంత వెతకండి ప్రియమైన వారలారా. ఈ లోకమంతటా నువ్వు ఆదాయం చేసుకున్న లాభం లేదు, కానీ నువ్వు దేవుణ్ణి వెతకకపోతే నీ జీవితం నథింగ్, ఎందుకు పనికిరాదు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా చెప్తారా?
అర్థమైందా? దేవుణ్ణి వెతకాలి. చెప్పండి, ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. ఎప్పుడు వెతకాలి? దొరికే కాలంలోనే వెతికేయాలి. అవైలబుల్లో ఉన్న కాలంలోనే వెతికేయాలి. అన్నీ పోయిన తర్వాత మనకు కళ్ళు బాగుండేటప్పుడే కంటితో మనం చదవాల్సినవన్నీ చదవాలి. చెవులు బాగుండేటప్పుడే మనకు అన్ని కాళ్ళు చేతులు బాగుండేటప్పుడే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలుసా? తెలియదు. హల్లెలూయా చెప్తారా? అన్నీ మనకు దేవుడు అన్నీ ఇచ్చినప్పుడే వెతకాల్సినవి, పొందుకోవలసినవి, సంపాదించవలసినవి, చేయవలసిన అన్నిటినీ చేసేయి. ఇప్పుడు చేయాల్సిన సమయంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, చదవలసిన సమయంలో చదవక ఆడవలసిన ఆటలు ఆడి, పాడాల్సిన పాటలు పాడి మొత్తం ఫెయిల్ అయిపోయి, అన్ని కోడిగుడ్లు తీసి సుండలు తీసి చదువులో ఫెయిల్ అయిపోయి రేపో ఏం చేసి ఆ బోకులు కడిగేటప్పుడు, తర్వాత ఆ పేడ వారేటప్పుడు, కష్టపడేటప్పుడు అయ్యో చోత్రం 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 హల్లెలూయా ఏం చేసేది? అప్పుడు నేను చదువుంటే బాగున్నా, చదవలేదు, అందుకే ఈ పరిస్థితి. అప్పుడు చదివేదానికి ఉంటుందా అయ్యా? అప్పుడు చదివేదానికి ఉంటుందా? అప్పుడు చదివేదానికి ఉండదమ్మా, నీ స్టేజ్ దాటిపోతుంది. అదే చెప్తున్నాడు దేవుడు. దొరుకు కాలం అందు అని అంటే ఏం తెలుసా? ఏ వయసులో ఏమేమైతే మీరు నేర్చుకోవాలో, ఏమేమైతే మార్చుకోవాలో, ఏమేమైతే చేయాలో అప్పుడే చేయాలా. అప్పుడు చేయకుండా అప్పుడు ఇష్టంగా ఆడి, ఇష్టంగా పాడి, ఇష్టంగా తిరిగి అన్నీ పోయినాక కూర్చొని ఏడిస్తే తిరిగి వస్తుందా వయస్సు? కాలం తిరిగి వస్తుందా? అందుకే చెప్తున్నాడు దేవుడు నీతో నాతో, ఏ కాలంలో ఏం చేయాలో అవి చేయాలి, ఏం చేయాలో అవి చేసేయాలి. హల్లెలూయా చెప్తారా? పోస్ట్పోన్ చేయకూడదు, సోమరిగా ఉండకూడదు. అన్నీ పోయిన తర్వాత ఏడ్చుకుంటూ లాభం ఏంటి? కాబట్టి మొట్టమొదటిది ఈరోజు మనము దేనిని వెతకాలి అన్నప్పుడు మొదటగా దేవుణ్ణే వెతకాలి. చెప్పండి, ఎవరిని వెతకాలి? దేవుణ్ణే వెతకాలి. దేవుణ్ణే వెతకాలి. దేవుడే నాకు కావాలి, దేవుడే నాకు కావాలి, దేవుణ్ణే వెతకాలి. ఆమేన్. ఒకసారి నేను ఈ స్టోరీ చెప్పాను, ఇది సందర్భం కాబట్టి ఒకసారి మరొక్కసారి కూడా చెప్తాను. ఒక పట్టణంలో ఒక తండ్రి, ఒక కుమారుడు, చాలా గారాబముగా కుమారుని పెంచాడు. తండ్రి చిన్నపిల్లోడు, ఆడుకునే వయసు, కష్టంలో పెంచుతున్నాడు, కొదువులో పెంచుతున్నాడు. ఒకరోజు పట్టణానికి తీసుకెళ్ళాడు. పట్టణానికి తీసుకెళ్తే కుమారుణ్ణి తండ్రి పట్టణానికి తీసుకెళ్ళాడు. వెళ్తే అక్కడ ఎక్కువ రద్దీ ఉన్నారు ఆ పట్టణంలో. అయితే కుమారుడు ఏదో ఒక బొమ్మ చూశాడు. ఆ బొమ్మ కావాలని తండ్రిని అడిగాడు. సరే, తండ్రిని అడిగాడు కాబట్టి తండ్రి కుమారుని తీసుకొని ఆ బొమ్మ షాపుకి వెళ్ళాడు. ఆ బొమ్మ షాపులోకి అడిగితే ఆ బొమ్మ వెల 1000 రూపాయలు చెప్తున్నారు. తండ్రి గారు కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడు పట్టణానికి తీసుకొచ్చినటువంటి ధనం కేవలం 300 రూపాయలు ఉంది. ఇప్పుడు ఆ బొమ్మే 1000 రూపాయలు. ఇప్పుడు బొమ్మని కొనియలేని పరిస్థితిలో ఉంటున్నాడు. ఇప్పుడు కుమారునికి చెప్తాడు, మన ఇంటికి వెళ్దాం, ఇంటికి వెళ్ళి డబ్బు తక్కువ తెచ్చా, ఇంటికెళ్ళి డబ్బు తీసుకుని వచ్చి నీకు కావలసిన బొమ్మను నేను తీసిస్తా అంటాడు. ఊరుకుంటాడా? పిల్లలు ఊరుకుంటారా? ఏం చేశారు? ఏడుస్తారు. మొండి చేశాడు. తండ్రికి తెలుసు తండ్రి దగ్గర ఏం లేదని, ధనం లేదు తెలుసు, డబ్బు లేదు, ఆ కొనియాలని ఆశ ఉంది కానీ ధనం లేదు తండ్రికి. ఇప్పుడు ఏం చేయాలి? ఎంత చెప్పినా కొడుకు వినిపించుకోలే. ఏడుస్తూ బోరమని ఏడుస్తూ ఉన్నాడు. నాకు తీసేయాలని
అలాగా బొమ్మలు చూపిస్తూ అది ఇది అని చెప్పి ఏమారుస్తూ ఉన్నాడు. కానీ ఆ బిడ్డ ఏమారలే, ఏడుస్తూనే ఉన్నాడు. కావాల్సిందే అని పట్టుబట్టాడు. అలా కాస్త ముందుకెళ్తూ ఇతను ఒక పక్క చూసుకుంటూ, కుమారుడు ఒక పక్క బొమ్మలు అవి ఇవి చూసుకుంటూ పోతుంటే కుమారుడు మిస్ అయిపోయినాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరితో? తండ్రితో నుండి మిస్ అయిపోయినాడు ఆ కొడుకు. ఈయన ఒక పక్క ఎతుకుతున్నాడు, ఆయన పక్క ఒక ఎతుకుతున్నాడు, కొడుకు ఒక పక్క, తండ్రి ఒక పక్క. అరగంట సేపు కొడుకు కనబడలే తండ్రికి, తండ్రికి కొడుకు కనబడలే. ఇద్దరు వెతుకులాట. తండ్రికి ఏమో, అయ్యో డబ్బుంటే నేను కొనిచ్చేసి ఉంటాను, నా కొడుక్కి వీడు కనబడలేదే. ఇప్పుడు కొడుక్కి బొమ్మ మీద ఉండే ఆశ, ఏడుపు, బొమ్మ మీద ఉండే ఏడుపు, అలుగు అంతా, అలుసు అంతా పోయింది. ఆ బొమ్మ లేకపోతే కాలింది, పోయింది. అబ్బా నాకు తండ్రి దొరికితే చాలా రాని ఆడొస్తున్నాడు. ఇప్పుడు డాడీ డాడీ ఆడుండవు డాడీ అని ఆడొస్తున్నాడు. ఒక అరగంట తర్వాత ఒక స్థలంలో కూర్చొని ఆడొస్తున్నాడు, డాడీ డాడీ అని. తండ్రి చూశాడు, పరుగున వెళ్ళాడు. డాడీని చూశాడు, పరుగున వచ్చాడు. డాడీ డాడీ ఆడికి వెళ్ళిపోయినావు అని పట్టుకొని గట్టిగా ఏడిచాడు. హల్లెలూయా చెప్తారా? ఆమెన్ చెప్తారా? ఆమెన్. ఇప్పుడు డాడీ చెప్పాడు, నువ్వు బొమ్మ అడిగినావు కదా, పోదాం పదా అన్నాడు. డాడీ డాడీ నాకు బొమ్మ వద్దు, నాకు డాడీనే కావాలని పట్టుకొని ఏడిచాడు. గట్టిగా ఆమెన్ చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఈరోజు మనకు ఎవరు కావాలి? మనకు డాడీ కావాలి. బొమ్మ కావాలన్నా డాడీ కావాలన్నా? చాలామంది బొమ్మకే వచ్చేది దేవుని దగ్గరికి. డాడీతో టౌన్కి పోయేది కూడా బొమ్మకే, తినేదానికి తీసిస్తారు దానికే. అలాంటి పిల్లలుగా ఉండకూడదు. డాడీ ఏదో ఇస్తాడో దానికోసం కాదు, నాకు డాడీనే కావాలి. ఎంతమందికి డాడీ కావాలి? డాడీ ఇచ్చేది కావాలన్నా డాడీ కావాలన్నా? అమ్మ మీకు ఎవరు కావాలా? ఏ డాడీ? యేసు డాడీ. హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు ఏ డాడీ కావాలి? మనకందరికీ యేసు డాడీ కావాలి. హల్లెలూయా చెప్తారా? ఎంతమంది రెడీగా ఉన్నారా? యేసు డాడీ నేను వెతుకుతాను. ఆమేన్. ఇప్పుడు ఆ కొడుకుకి ఏం మర్చిపోయినాడు? దెబ్బతో బొమ్మ మర్చిపోయినాడు. ఇప్పుడు ఎవరు కావాలి? డాడీ కావాలి. డాడీ దొరికిందే చాలరా నాయన. డాడీతో చెప్తున్నాడు, డాడీ ఈ టౌన్లో వద్దు డాడీ, పద ఇంటికి వెళ్ళిపోదా. ఆమేన్. ఈరోజు నువ్వు నేను బొమ్మల క్రైస్తవులుగా ఉన్నామా? దేవుడు కావాలనే వచ్చే క్రైస్తవులుగా ఉన్నామా? లేదా దేవుడి దగ్గర ఏదో ఆశించి అది ఇస్తే చాలు అని పొందుకొని వెళ్ళే క్రైస్తవులుగా ఉన్నామా? నేను చెప్తా ఉన్నాను, దేవుడి దగ్గర ఆశించినవి పొందుకుంటావు, వెళ్ళిపోతావు, పొందుకుంటావు, వెళ్ళిపోతావు. ఓ అయితే నేను ప్రకటిస్తున్న యేసు ఇచ్చేది మాత్రం కాదు, ఆయనను కలిగి ఉన్నట్లయితే ఎప్పుడూ నువ్వు పొందుకుంటూనే ఉంటావు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. అందుకే మీరు ఎవరిని వెతకండి, ఎవరిని వెతకండి? దేవునినే వెతకాలి. చెప్పండి ఎవరిని? లోకాలో ఒక మాట రాయబడింది, చదువుదాం వేగంగా. అప్పుడు దొరకని కాలం ఒకటి ఉందని జ్ఞాపకం వచ్చిందా? దొరకని కాలం ఉంది. కాబట్టి దొరికేటప్పుడే ఏం చేసేయాలి? మీరు యేసు ప్రభుని వెదికేయాలా. నేను పెళ్ళికి పోయినా, ఫంక్షన్కి పోయినా, నేను పార్టీకి పోయినా, నేను బంధువుల ఇంటికి పోయినా, నా పని ఆ పని మీద పోయినా, ఈ పని మీద పోయినా, అవన్నీ సాకులు చెప్పకుండా దొరికే కాలంలో ఎంతగా వెతుకుతావు అంతగా వెతికేయాలి. హల్లెలూయా చెప్తారా గట్టిగా? హల్లెలూయా. రైట్. కాబట్టి చదవండి లూకా 24వ అధ్యాయంలో 5వ వచనం. 24వ అధ్యాయం 5వ వచనం. మనం ముగింపులోకి వచ్చాం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా
గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు చాలండి, హల్లెలూయా. యేసు మరణించారు. యేసుని తీసుకెళ్ళి సమాధిలో పాతిపెట్టారు. అయితే పాతిపెట్టినటువంటి తర్వాత 3వ దినమున అక్కడ కొందరు స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా. ఉదయకాలమే లేచి యేసు ప్రభు సమాధి దగ్గరకు వెళ్ళారు. 24:1 రాయబడింది, ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి, హల్లెలూయా, ఎక్కడికి వచ్చారు? యూదుల ఆచార ప్రకారం ఒక వ్యక్తిని పాతి పెడితే 3వ రోజు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ శవానికి సుగంధ ద్రవ్యాలు పూస్తారు. మనం ఇండియా కల్చర్లో పాలు పోస్తారు, హిందూ కల్చర్ అది, పాలు పోస్తారు కదా. ఆ చచ్చిపోయిన వ్యక్తి తాగుతాడా? తాగడు. ఏమవుతుంది? అది నేలలో పోతుంది ఊరికే. అవన్నీ దాని బదులు ఒక ఆకలితో ఉండే వాళ్ళకి ఒక 10 మందికి పాలు పోస్తే వాడు నెమ్మదినం పొందుతాడు. బా సంతోషమని. వేస్ట్. మన కల్చర్స్ అంతా కూడా, ఇండియాలో ఉండే కల్చర్స్ అంతా కూడా దేవుడికి కోపం పుట్టించే కల్చర్. అదేమంటారు, అయిష్టమైంది, వ్యర్థమైంది. అసలు దానిలో ఏం ఉండదు. మనుషులు దాన్ని బ్రాహ్మణవాదం అంటారు. బ్రాహ్మణులు పెట్టినటువంటి కల్చర్స్ అన్నమాట మనోళ్ళు పాటించేది. కానీ బైబిల్లో ఉండే కల్చర్ దేవుడు పెట్టిన కల్చర్. మనోళ్ళు బ్రాహ్మణవాదాన్ని ఫాలో అవుతారు, కానీ దేవుడు పెట్టిన కల్చర్ని ఫాలో అవ్వడం మానేస్తుంటున్నారు. అందుకని నేను ఖండిస్తూ ఉంటాను. నెట్టింట్లో అన్నాలు వేసేది, చచ్చిపోయిన వాళ్ళు బట్టలు పెట్టేది. ఎందుకంటే వాళ్ళు ఏం తినరో, వాళ్ళు ఏం కట్టుకోరో, అలా పెట్టినప్పుడు అది ఒక విగ్రహారాధన అవుతుంది, బొమ్మల పూజ అవుతుంది. అప్పుడు దేవునితో సమానం చేసిన వాళ్ళు అవుతాం. అలాంటివి చేయకూడదు. అలాంటివి చేస్తే మీకు శాపం వస్తుంది. అలాంటి వాళ్ళు చేస్తే దయ్యాలు వస్తాయి ఆ ఇంటి లోపలికి. గుర్తుపెట్టుకోండి. తెలియదు, అది ఐదవ ఆచారం. అయితే దైవిక గ్రంథంలో ఏమైతే ఉందో ఫాలో అవ్వాలి సంఘం. అయితే యూదుల ఆచారం ఏంటి అని అంటే, అక్కడ పాలు తీసుకొని పోయి పోయరో, అన్నం తీసుకొని పోయి పెట్టరో, ఏం చేయరో, ఆ శవానికి సుగంధ ద్రవ్యాలు రాస్తారు. ఇంకొన్ని రోజులు ఆ శవం అట్లే ఉండాలని చెప్పి, అంతే, బ్రతకడానికి కూడా కాదు, అది సుగంధ ద్రవ్యాలు తీసుకుపోతారు. హల్లెలూయా, ఆమేన్ చెప్తారా? అయితే మనము మట్టిలో పాతేస్తాం. యూదులు మట్టిలో పాతరు. వాళ్ళు ఒక గుహలో పెడతారు వాళ్ళ శవాన్ని. రాతి గుహలో యూదులు అట్లనే పాతి పెట్టేది. దాన్నే సమాధి తోట. తమిళ్లో కల్లరై అంటారు. కల్లరై తమిళ్లో కల్లరై. కల్ అంటే రాయి, అరై అంటే గది. కల్లరై అంటే రాతి గది అని అర్థం. రాతి గదిలో పెట్టేదాన్నే సమాధుల తోట అని తెలుగులో పెట్టుకున్నాం, కానీ తమిళ్లో కల్లరై. కాబట్టి అక్కడ వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ శవానికి సుగంధ ద్రవ్యాలు పూసి వస్తారు. అలాగే యేసు ప్రభు కూడా, ఆయన కూడా ఒక యూదుడు, యూదా గోత్రంలో పుట్టాడు కాబట్టి, ఇశ్రాయేల్ దేశంలో పుట్టాడు కాబట్టి, యూదుల ఆచారాన్ని వాళ్ళు ఏం చేశారంటే యేసు శవానికి కూడా పోయడానికి పోయినారండి. అయితే ఏం జరిగింది తెలుసా? యేసు శవానికి పోయడానికి వెళ్తే యేసు అక్కడ లేడు. యేసు శవం లేదు. ఎందుకని? ఆయన లేచాడు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఎవరు లేచారో? యూదులు ఎంతోమంది ఆ గుహలో పెట్టబడ్డారు, చాలా చాలా గుహల్లో. కానీ పెట్టబడిన శవాలు అలాగనే ఉండిపోయాయి. ఎంతోమంది ప్రపంచంలో చచ్చిపోయి పాతిపెట్టారు. పాతిపెట్టిన వాళ్ళు సమాధిలోనే ఉండిపోయారు. సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి, సమాధికి పెట్టబడిన రాయిని గెలిచి తిరిగి లేచిన సర్వాధికారి ఒకే ఒకడు, ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా. 5వ వచనంలో, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? మన యేసు ఎవరో చెప్పండి. మన యేసు ఎవరో? సజీవుడైన దేవుడు. అందుకని యేసు ప్రభు పట్టణంలో వెతకద్దు, యేసు ప్రభు బొమ్మ దగ్గర వెతకద్దు. ఎందుకనంటే బొమ్మల్లో వెతికేది, పటాల్లో వెతికేది చచ్చిపోయి ఇంకెప్పటికీ వాడు లేవడు అనేవాడు.
అందుకే పెద్దవాళ్ళు పటాలు పెట్టుకొని ఉంటారు, పెట్టుకోవచ్చు, తప్పులేదు, కానీ మొక్కకూడదు, దేవతల్లాగా పూజించకూడదు. ఎవరైనా చచ్చిపోతారు, అక్కడ పోతాం, పోయేసి కాళ్ళకు మొక్కేసి వస్తారు. ఏం వాళ్ళు దేవుడా? స్తోత్రం, హల్లెలూయా చెప్పాలా. నేను చాలా చూస్తూ ఉంటాను అవన్నీ, బాగా ఇట్లా గుడ్లు ఊరుకొని చూస్తూ ఉంటాను, ఏమేమి చేస్తారు వీళ్ళు అని. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. శవం మీద పడుకోపోయి ఇంకా హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఆమేన్. అర్థమైందా? మనలాగా మనుష్యులు వారు చచ్చిపోతారు, వాళ్ళు మొక్కకూడదు. అర్థమైందా? మొక్కకూడదు. బతికుండేటప్పుడు ఏమో తన్ని ఉంటాడు, బతికుండేటప్పుడు ఏం చేసి ఉంటాడు? తన్ని ఉంటాడు, భోజనం పెట్టుంటాడు. ఇప్పుడు కొడుక్కి కూతురికి నాయన చచ్చిపోయినాడు రాని అట్టే శవం మీద అట్టే దొర్లి ఏడ్చేది యాక్టింగ్స్ ఇవన్నీ. హల్లెలూయా చెప్పాలా. అట్లే అందరం మెప్పు కాదా? ఏం చూసి ఉంటాడు రా, వీని కథ వెనకాల ఉండే వాళ్ళు చెప్తా ఉంటారు, రోడే వీడు ఒకరోజు కూడా చూడలేదు, భలే ఏడుస్తున్నాడు రా అని వాళ్ళు కూడా తెలుసు. ఈరోజు చాలా నటనలో ఊరికనే గగ్గోలు పెట్టేది, ఊరికనే ఇవన్నీ యాక్టింగ్స్ అంతా జనాలకు తెలుసు, దేవుడు కూడా తెలుసు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. జీసస్ క్రైస్ట్ ఇస్ అలైవ్. ఆయన తిరిగి లేచాడు. ఇప్పుడు వీళ్ళు ఏడ వెతుకుతున్నారు? ఎక్కడ వెతుకుతున్నారో వీళ్ళు? స్త్రీలు పోయి సమాధిలో ఉన్న యేసుని వెతుకుతున్నారు. అయితే దేవదూతలు వచ్చి చెప్పారు, మీరు ఎక్కడ వెతకూడదో, మృతుల్లో ఎందుకమ్మా వెతుకుతున్నారు మీరు? ఈరోజు కూడా అయ్యా క్రిస్టియానిటీలో చాలామంది యేసు ప్రభు మేరీ అమ్మ చేతిలో చిన్న బిడ్డ, పాపం చిన్న బిడ్డ పెట్టేసి ఆమె ఎత్తి పెట్టుకుంటా ఉంటుంది. బాల యేసు, ఇన్ఫెంట్ జీసస్ ఇంకా ఇన్ఫెంటా? అయ్యో, జీసస్ ఇంకా పిల్లోడా? హల్లెలూయా చెప్పాలా. ఇంకా మేరీ అమ్మ బిడ్డ, జీసస్ అని ఇన్ఫెంట్. హల్లెలూయా. ఆ ఇన్ఫెంట్కి ఏమి పూజలండి. ఎట్లా ఉంటుందంటే మృతులలో వెళ్ళి వెతికినారు చూడండి అట్లా. ఇంకా బాలయేసు అని, ఇంకా సమాధి తోటలో ఎదికేది. ఎంత ఘోరమైన పరిస్థితి. మన దేవుడు మృత్యుంజయుడు. నువ్వు వెతకాల్సింది వేలాడుతున్న యేసుని కాదు, ఎప్పుడో వేలాడేశాడో. ఆయన కుమారుడుగా వచ్చింది నిజం, ఎప్పుడో కుమారుడయి పెద్దోడయి ఆయన ఏం చేశాడు? మృతుడయి చనిపోయి తిరిగి లేచాడు. మరణములో కూడా వెతకూడదు. అందుకే జీసస్ యొక్క వేలాడుతున్న సిలువ వేసుకునేది మెడలో, లేకపోతే వేలాడుతున్న యేసు దగ్గరికి వెళ్ళేది. వేలాడాడు, ఎప్పుడో అయిపోయిందంతా. ఇప్పుడు ఆయన కోదమ సింహంగా రాబోతున్నాడు, రాజులకు రాజుగా రాబోతున్నాడు, కింగ్ ఆఫ్ కింగ్గా రాబోతున్నాడు, లార్డ్ ఆఫ్ లార్డ్గా రాబోతున్నాడు. ఆయనను ఆ కోణంలో చూడాలా. ఇంకా ఇన్ఫెంట్ జీసస్గా, ఇంకా చచ్చిపోయిన మృతుల్లోనే చూడకూడదు. ఎప్పుడో మృతుడయ్యాడు, ఎప్పుడో పాతి పెట్టబడ్డాడు, ఎప్పుడో తిరిగి లేచాడు. ఎందుకు వెతుకుతున్నారన్నాడు. దేవదూతలు అన్నారు ఆ మాట. పరలోకం నుండి దేవదూతలు దిగి వచ్చారు, యేసు సమాధి దగ్గర ఉన్నారు. వాళ్ళు దిగి వచ్చి ఆ పై వచనంలో చూడండి రాయబడింది, 3వ వచనంలో, ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు, ఇందును గూర్చి వారు ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలబడిరి. ఆ ప్రకాశమానమైన మనుషులుగా నిలబడిన వారే దేవుడి చేత పంపబడిన దేవదూతలు. వారు వచ్చి ప్రకటిస్తున్నారు, స్త్రీలారా, ఈ సమాధిలో ఉన్న యేసు శరీరాన్ని వెదకాలని వచ్చిన స్త్రీలారా, మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఇక్కడ సమాధి దగ్గరకు వచ్చి మీరు వెతకాల్సిన అవసరంలే. ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన తిరిగి లేచిన వాడై ఉన్నాడు. ఇది తెరవబడాలి కళ్ళు క్రిస్టియన్స్ కూడా. అందుకే చాలామంది ఇది తెరవబడలేదు కనుక పెద్ద పెద్ద యేసుప్రభు విగ్రహాలు పెట్టేసి సిలువను మొక్కేవాళ్ళు, మేరీ అమ్మను మొక్కేవాళ్ళు ఏం తెలియక జీవిస్తున్నారు. నువ్వు నేను సజీవుడైన దేవుని వెతకాలి. చెప్పండి మాట. పక్కలో చేతులు పట్టుకుని చెప్పండి, ఎవరిని వెతకాలి? నువ్వు మృతులలో ఉన్న దేవుణ్ణి కాదు, సజీవుడైన దేవుణ్ణి వెతకాలి. ఆయననే వెతకాలి అనేదానికి ఇది మెసేజ్. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళేమో వెతకొచ్చారు,
కానీ మృతులలో ఉండే ఆయన్ని వేరు వెతికారు. కానీ నువ్వు నేను ఎవరిని వెతకాలి? సజీవుడైన యేసు. మన యేసు ఎవరు? సజీవుడైన వాడు. ఒక మాట చదివి ముగిస్తే అయిపోయిన సమయం కూడా దాటిపోతుంది. ప్రకటన గ్రంథం 1:18 రాయబడింది ఒక మాట. మన దేవుడు ఎవరట? ప్రకటన గ్రంథం 1:18 బ్రదర్. అమ్మా యేసు ఎవరు? అయ్యా అయ్యా యేసు ఎవరు ఈ లోకానికి? మొదటివాడు. యేసుకు ముందు ఎవడైనా ఉన్నాడా? ఎవడే లేడు. యేసే ఫస్ట్. హల్లెలూయా. యేసుకు ముందు ఎవడు లేడు లోకంలో, ఆయనే ఫస్ట్. అందుకే ఆయన అంటున్నాడు, ఐ ఆమ్ ద ఫస్ట్, ఐ ఆమ్ ద లాస్ట్. హల్లెలూయా. నేనే మొదటి వాడని, కడపటి వాడని, జీవించువాడను, మృతుడయ్యాను. ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు యేసు ప్రభు చేతిలో ఉంది. స్వాధీనం, తాళాలు. హల్లెలూయా. మరణము యొక్క తాళం చెప్పండి. పాతాళం యొక్క తాళం ఎవరి చేతిలో? యముడి చేతిలోనా? ఎవడు వాడు? యముడు ఏడుంటాడు? సైతాను. హల్లెలూయా చెప్తారా? ఎవరి చేతిలో? చాలామంది యముడు తీసుకుపోతాడంట. ఏం గుర్రాల మీదనా లేదా దున్నపోత మీదనా? కథలన్నీ చెప్తా ఉంటారు. హల్లెలూయా చెప్తారా? గుర్తుపెట్టుకో, మరణము యొక్క తాళము జీసస్ చేతిలో ఉంది. పాతాళం యొక్క తాళము జీసస్ చేతిలో ఉంది. జీసస్ ఎవరు అనుకుంటున్నారు? మొదటివాడు. చెప్పండి గట్టిగా. ఎవరికి మొదటివాడు? అందరికీ. ప్రపంచమునకే ఆయనే మొదటివాడు, ఆయనే ఫస్ట్. అర్థమైందా? మొన్న నిన్న వచ్చినాడు కాదు ఆయన. మొన్న నిన్న వచ్చినాడు అంటున్నారు చాలామంది. ఆయన ఈ ఊరిలో పుట్టినాడు, ఆ ఊరిలో పుట్టినాడు, వాళ్ళకే దేవుడు, వీళ్ళకి దేవుడు కాదు, ఆయన ఆడపుట్టినాడు కాబట్టి ఫారిన్ దేవుడు అని చాలామంది అంటున్నారు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి రావడానికి కోసం ఆ పుట్టుకతో వచ్చాడు. ఆయన పుట్టుకకు ముందు ఈ లోకానికే ఫస్ట్ ఆయనే. వరల్డ్ ఆయన వల్లనే కలిగింది, ప్రపంచాలు ఆయన వల్లే కలిగింది. ఆయన లేకుండా రవ్వంతయు కలగలే. ఆయనే సృష్టికర్త, ఆయన సమస్త కారణభూతుడు, ఆయన ఆధారభూతుడు, ఆయన ఆది సంభూతుడు. ఇది తెలియకుండా మాట్లాడుతున్నారండి యేసు ప్రభుని మన లోకంలో ప్రజలు. ఎంత అమాయకత్వంలో, మూర్ఖత్వంలో ఉన్నారండి ఈరోజు. మాకు ఎంతమంది దేవుళ్ళు లేరు, యేసు ఒక్కడేనా దేవుడు? అవునయ్యా, యేసు ఒక్కడే దేవుడు. యేసు తప్ప వేరే దేవుడు లేడు. యేసు తప్ప వేరే దేవుడు లేడు. అవి మనుషుల చేత సృష్టించబడినవి, దేవతలు, దేవుళ్ళు. దేవుణ్ణి ఎవడు చేయలేడు. చేశాడు అంటే అది బొమ్మే. హల్లెలూయా. ఈ యూనివర్సల్ ఆయన లేకుండా కలగలేదు. ఆమెన్ చెప్పాలి గట్టిగా. ఇదే మన మనుషులకు బాధ. ఇది ఒప్పుకోవడానికి ఇబ్బంది పడి, అయ్యో ఏది దేవుడు కాదంటున్నాడే. సరే నిరూపించు. దేవుడైతే దేవుడికి ఉన్న గుణగణాలు దేవుడికి ఉంటే నిరూపించు. దేవుడికి ఉన్నటువంటి క్వాలిటీస్ ఎవరికైతే ఉంది అని అంటే అది జీసస్కి మాత్రమే. ఆమెన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అందుకే చెప్తూ ఉన్నాను, ఆయనను వెతకండి. ఎవరైనా? సజీవుడైన యేసు. చెప్పండి గట్టిగా. అవునండి, లోకంలో మరణాన్ని ఎవరు గెలవలేరు మనుషులుగా. అందుకని అందరూ చచ్చిపోయి సమాధిలో ఉన్నారు. యేసు దేవుడు కాబట్టి మరణాన్ని గెలిచాడు. ఇది తెలుసుకోకపోతున్నారు. ఎవరైనా గెలవమని చెప్పండి. 33 కోట్లు వచ్చినారు, అందరూ చచ్చిపోయినారు. ఎక్కడ లేచారు వాళ్ళు? ఎక్కడ లేచారు చెప్పమని చెప్పండి. లేచిన దాఖలు చూపించమనండి. ఈరోజు వరకు యేసు సమాధి ఖాళీగా ఉన్నది. యేసు తిరిగి లేచాడు అనడానికి ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. యేసు లేచి 40 రోజులు భూమి మీద ఉన్నాడు. యేసు తనను సజీవునిగా కనపరుచుకున్నాడు. అనేకమైన సూచనలు నేర్పించాడు. తర్వాత అందరూ చూస్తుండగానే ఎత్తబడ్డాడు పరలోకానికి. ఎత్తబడి ఇప్పుడు 2000 సంవత్సరాలు అయ్యింది. ఆయన చెప్పాడు, నేను ఎత్తబడినట్లుగానే మరలా తిరిగి రాబోతున్నాను.
ఆమె చెప్పాలా? ఒక మాట చదువుతామా, వెళ్ళిపోదాం మనం. ప్రకటన అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో యేసు పరలోకానికి ఎత్తబడ్డాడు. అప్పుడు దేవదూతలు చెప్పారు, ఎత్తబడుతున్న యేసు మరలా రాబోతున్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయములో చదవండి, 11వ వచనం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. హల్లెలూయా చెప్తారా? యేసు ఒకసారి వచ్చాడు మాంసములో, మనుష్య అవతారంగా చేయాల్సిన ప్రాణత్యాగం చేశాడు, ప్రాణం పెట్టాడు, ఆ శిలువ మరణం పొందాడు, మరణించి తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు పరమునకు. అప్పుడు చెప్పిన ఒక అద్భుతమైన మాట, గలిలయ మనుషులు అందరూ యేసు ఎత్తబడేదాన్ని చూస్తున్నారు ఆకాశం వైపు. అప్పుడు ఆకాశం నుండి దేవదూత దిగి వచ్చి, గలిలయ మనుషులారా, మీరెందుకు ఈ యేసు ఎత్తబడేదాన్ని చూస్తున్నారు? ఆయన ఎత్తబడుతున్నట్లుగానే మరలా తిరిగి రాబోతున్నాడు. ఇప్పుడు ఎత్తబడిన జీసస్ 2025 సంవత్సరాలు ఇంకా రాలే. ఇప్పుడు గ్యాప్ 2000 సంవత్సరాలు తిరిగి రాలే. నువ్వు అడగచ్చు, ఎందుకు రాలే? ఎందుకు రాలే? ఇంకా ఆయన సమయంలో వస్తాడు. ఎందుకు రాలే ఆయన అంటే, ఇంకా ఆయనను తెలుసుకొని ప్రజలు కొల్లలు ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఆయన తీసుకోపోవడానికి వస్తాడు. ఆయనను నమ్మని వాళ్ళని, ఆయనను ఎరగని వాళ్ళని, ఆయన కార్చిన రక్తాన్ని విశ్వసించని వాళ్ళని, పాప క్షమాపణ పొందని వాళ్ళని ఎలా తీసుకెళ్తాడు? అది అందుకని ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, ఈ ఒక సంవత్సరం తెలుసుకుంటాడు, ఈ ఒక సంవత్సరం తెలుసుకుంటాడు, ఈ ఒక సంవత్సరం తెలుసుకుంటా నా బిడ్డ అని ఎదురు చూస్తున్నాడు. మన ఇండియా దేశం తీసుకోండి. మన ఇండియా దేశం 145 కోట్ల మంది ఉన్నారు. ఇంకా ఎంతమంది నిజ దేవుడిని తెలుసుకొని ఉన్నారు? ఇప్పుడు వస్తే మన ఇండియా దేశంలో ఎంతమంది నరకానికి వెళ్తారు, విడవబడతారు? అలా విడవబడటం దేవుడికి ఇష్టం లేకుండానే అందుకే ఆలస్యం చేస్తున్నాడు. ఇది మన ఇండియా వాళ్ళకి తెలియదు. క్రిస్టియానిటీ మతాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు. అయ్యో, మతం ఎందుకయ్యా? మతం ఎందుకయ్యా? ఇక్కడే ఉండబోతున్నామా? మతం స్థాపించేదానికి అస్సలు మతానికి దేవుడికి సంబంధం లేదు. మనుషులు పెట్టుకునేదే మతం, మనుషులు పెట్టుకుందే కులం, మనుషులు పెట్టుకుందే జాతి, మనుషులు పెట్టుకునేదే వర్గం, మనుషులు పెట్టుకుందే. దేవుడు అందరినీ ఒకే విధంగా చూస్తున్నాడు. ఒక మాట చదువుదాం. 2 పేతురు 3వ అధ్యాయంలో, ఎందుకు యేసు ప్రభు లేట్ చేస్తున్నాడు రాకుండా? సెకండ్ కమింగ్ వస్తానని చెప్పేసినాడు కదా, ఎందుకు లేట్ చేస్తున్నాడు? మన కోసమయ్యా, అది కూడా మన ప్రజల కోసమయ్యా. దాన్ని గేలు చేస్తున్నాడు. యేసు ప్రభు వస్తాడంట అని చెప్పి దాన్ని చాలామంది ఈ రోజునే పుట్టినప్పటి నుంచి చూస్తాడా, యేసు వస్తాడు చెప్పి రానేలేదు అంటున్నారు. నీ తరంలో వచ్చేస్తాడేమి? ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు? ఇంకా రక్షణ పొందని వారు, నిజ దేవుని తెలుసుకొనని వారు, ఆయన కార్చిన రక్తాన్ని వదిలేసి, ఓ ఇది చేస్తే పరిహారం వస్తుంది, అది చేస్తే సొంత ప్రయత్నాలు పరిగెడుతున్నారయ్యా ప్రజలు. ఆయన చేసేసినాడయ్యా ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం మనుషులందరి పాపాలకు పరిహారాన్ని చెల్లించేసినాడయ్యా. అది నమ్మి ఆ మార్గంలో వస్తే చాలయ్యా, పాప పరిహారం అయిపోతుంది. ఇది సింపుల్ వేయ్యా. లేదు నేనే గుండు ఇస్తా, నేనే దోపిస్తా, నేనే కొండకెళ్తా, నేనే నడిచి వెళ్తా, నేనే అది చేస్తా అని వెళ్తున్నారయ్యా. ఎంత వెళ్ళినా ఏమి రాదు. ఆయనే పరిహారం అయిపోయినాడయ్యా 2025 సంవత్సరాల క్రితం. నేను ఏమి చేయాల్సిన అవసరంలే, ఏ దానం చేయాల్సిన అవసరంలే. నువ్వు యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే చాలు, అయిపోద్ది. చూడండి ఎంత అద్భుతం. 2 పేతురు 3వ అధ్యాయంలో రాయబడింది 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు. అవునండి, కొందరు యేసు ప్రభు వచ్చేది ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని. అమ్మా, యేసయ్య ఆలస్యం చేసే దేవుడు కాదయ్యా. కానీ ఎవడును నశింపవలనని ఇచ్చేయింపక, ఎవడును ఏం కాకూడదంట, నశింపవలనని. అయ్యా నా వైపు చూస్తారు ఒకసారి, ఎవరును ఏమైపోకూడదంటయ్యా. అట్లా చూసేది యేసయ్య మాత్రమయ్యా. ఎవరు నశించకూడదయ్యా. అందుకనయ్యా
కానీ మనుషులు నాశన మార్గంలోనే ఉన్నారయ్యా. తాగి నశిస్తున్నాడయ్యా, వ్యభిచారంలో నశిస్తున్నాడయ్యా, వేశ్యంలో నశిస్తున్నాడయ్యా. దేవుడికి దూరంగా వెళ్ళే ప్రతి మానవుడు నాశనానికి వెళ్తున్నాడయ్యా. అది తెలియకుండా జీవిస్తున్నారయ్యా. ఆ నాశనంలో ఉండే వారిని రక్షించడానికి వచ్చిన వాడు యేసయ్యా. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడయ్యా. ఈ కులాన్ని మార్చి, ఆ కులాన్ని మార్చి, ఈ మతాన్ని మార్చి, ఆ మతాన్ని మార్చి, ఆయనతో కులంకి ఎందుకు పని? అక్కడ రాయబడింది నశించక ఉండాలని, ఎవడును నశింపవలనని ఇష్టం లేదంటయ్యా. ఇచ్చయించడం అంటే ఇష్టం లేదంటయ్య దేవునికి. ఎవడు నశించడం ఇష్టం లేదంటయ్యా. మన భారతదేశంలో ఉన్న అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అది ఏ మతం కింద వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు నాశనం కాకూడదని కోరే దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన చేత సృష్టించబడిన వాళ్ళందరూ, లోకం ఆయిందే, సృష్టించబడుతున్న వాళ్ళు ఆయిందే, పాలించేదేదు ఆయనే. ఆయన్ని పాలు దాగే తల్లికి ఎదురొమ్ము తన్నే రకమయా మన ఇండియాలో ప్రజలు. పాలిచ్చి పెంచింది ఆయనయా, ప్రాణం పెట్టింది ఆయనయా. ఆయన తన్నుతున్నారు ఈరోజు. ఆయనకు విరోధంగా ఏమి లేదు, మత పిచ్చి పట్టింది. మా ఐదవ మతం అంతా తగ్గిపోతుంది, క్రైస్తవులు ఎక్కిపోతున్నారని ఈ టాలీ చూస్తున్నారు. మత పిచ్చి అయ్యా. క్రైస్తవులు ఎవరు కూడా మతం కోసం పోరాడేవారు కాదు. అసలు మతం నన్నదర్, మతమే లేదు మనకి. మార్గం ఇది, వే టు హెవెన్. నరకం నుండి తప్పించబడాలి, పాపం నుండి తప్పించే ఒక మార్గమే జీసస్. అందుకే అక్కడ రాయబడింది అయ్యా, చూడండి అక్కడ రాయబడింది, అందరూ మారు మనసు పొందాలి కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు యేసు ప్రభు. ఎట్లున్నాడయ్యా మన దేవుడు? అయ్యా దీర్ఘశాంతంగా ఉన్నాడయ్యా, దీర్ఘశాంతంగా ఉన్నాడయ్యా. ఉండి అనే నియోజకవర్గంలో కృష్ణంరాజు ఎవరో ఉన్నాడు చూడండి, ఎంపీ. 7 దేవాలయాలు కూల్చి ఇచ్చేసినాడయ్యా. 7 దేవాలయాలు, చర్చెస్ని. క్రైస్తవుల ఇండ్లంతా కూడా ఖాళీ చేసి కూల్చేసినారయ్యా. ఒక్క నాయకుడు లేదయా మాట్లాడడానికి క్రైస్తవుల పక్షాన, ఒక్క అధికారి లేదయా. ఎంత దౌర్జన్యాలు, ఎంత క్రైస్తవుల పట్ల దీర్ఘశాంతంగా ఉన్నాడయ్యా జీసస్. స్టిల్ నౌ ఊదితే ఖాళీ లోకమే. పవర్ఫుల్ గాడ్. కానీ ఊదడు తెలుసా? ఎందుకు తెలుసా? జీసస్ యొక్క ఒకే ఒక స్వభావం ఏం తెలుసా? నేను శిక్షించుటకు రాలేదు, రక్షించుటకే వచ్చానని. ఎస్, అది ఎప్పటి వరకు తెలుసా? యేసు ప్రభు వచ్చేంతవరకు కృపా గడియలు ఉంటాయి, ప్రేమ గడియలు ఉంటాయి, క్షమాపణ గడియలు ఉంటాయి. జీసస్ సెకండ్ కమింగ్లో క్లోజ్ అయిపోతాయి. వీళ్ళందరినీ అప్పుడు ఆడుకుంటాడు. ఇప్పుడు ఏం చేయడు ఆయన. ఏం చేసినా, ఉమ్మినా, తిట్టినా, కొట్టినా, మన క్రైస్తవులు కూడా అయ్యో ఇట్లా చేస్తున్నారే వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనే, వీళ్ళని ఈ ఎమ్మెల్యేని, ఈ ఎంపీని ఎందుకు దేవుడు పెట్టినాడు, చంపేయకూడదా అని చాలామంది కసిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. చంపడండి మన దేవుడు ఆయన స్వభావానికి విరుద్ధంగా. ఒకవేళ అలాంటి మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళని చంపితే వాని ఆత్మ నరకానికి వెళ్తుందని ప్రభుకు తెలుసండి. వాడు మారాలనే ప్రయత్నం చేస్తాడు. మనం కూడా వాడు నాశనం, ఇప్పుడు ఇంతగా కూల్చేసినాడు, వాడిని తిట్టకూడదు. ప్రభువా నేను ఎరిగేటట్లు వాడి కళ్ళు తెరవ ప్రభు, ప్రైట్ చేయాలి అంతే. వాడు తెలియక చేస్తున్నాడు, తెలిసే చేస్తాడా? అది చాలామంది తెలియకుండానే ఇలా చేస్తున్నారు. కానీ తెలిసి ఎవడు చేయడండి, తెలియకుండానే చేస్తున్నారు. దేవుడు జీసస్ ఎవరని తెలియకుండానే చేస్తున్నారు. నేను చెప్తున్నానండి, జీసస్ మీద, ఆయన బైబిల్ మీద ప్రపంచంలో డ్యామేజ్ జరిగినట్లు, అంటే బురద చల్లుతున్నట్లు, తుడిచి పాడేయాలని ప్రయత్నం చేసినట్లు వేరే ఏ ఒక సమాజానికి జరగలేదండి బైబిల్కి జరిగినంతగా. కానీ ఎప్పుడు కూడా గెలిచేది బైబిలే, ఎప్పుడు కూడా గెలిచేది జీససే. అల్లెలు చెప్పాలి గట్టిగా. అయితే మనం ప్రార్థన చేయాలి. నశించడం దేవుడికి ఇష్టం లేదండి. అందుకే నేను లోకం కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటా, నా అందరి కొరకు ప్రార్థన చేస్తుంటా. దేవా వీరి కళ్ళు తెరవు నాయన, తెలియదు ప్రభా వారికి, వారి కళ్ళు తెరవు నాయన. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఎవరిని వెతకాలి మనం? మొట్టమొదటిది ఆయననే వెతకాలి. చెప్పండి చేతులు పట్టుకొని. ఎవరు ఆయన? మరణమును గెలిచిన ఆయన,
సజీవుడైన ఆయన దొరికే కాలం ఇది, ఆయన దొరికే కాలం ఇది, ఆయన మాటలు దొరికే కాలం ఇది. ప్లీజ్ నెగ్జిలింగ్ చేయొద్దు, వెతికేయండి బాగా. ఆయన గుణాలను తెలుసుకోండి, ఆయన విలువ ఏంటో తెలుసుకోండి, ఆయన అడుగుజాడలో నడవండి. అన్ని పుస్తకాలు చదవండి, భగవద్గీత చదవండి, ఖురాన్ చదవండి, లోకంలో ఏం పుస్తకాలు ఉన్నాయో చదవండి. ఏది దేవుడు అని కనిపెట్టండి, ఫైండ్ అవుట్ చేయండి. నేను అలా ఫైండ్ అవుట్ చేశాను జీసస్ని, అందుకే నేను అంత ధైర్యంగా మాట్లాడతా. ఎన్ని వేల మందిలో చెప్పమన్నా చెప్తా, ఎవడికి భయపడినాం, ప్రాణానికి భయపడినాం. అల్లెలు చెప్తారా? ఎందుకంటే నేను తెలుసుకున్న యేసుని ప్రకటించకుండా ఉండలేను, నేను తెలుసుకున్న యేసుని ప్రకటించకుండా ఉండలేను. ఎక్కడ చెప్పమంటావు? కోర్టులో చెప్పమంటావా? పోలీసు ముందు చెప్పమంటావా? ఎవడి ముందరైనా చెప్తా, నేను ఎవడి ముందరైనా చెప్తా. నా యేసు సజీవుడు, నా యేసు మృత్యుంజయుడు. ఆమె చెప్తారు గట్టిగా, నా యేసు ప్రకటిస్తాను సజీవుడైన యేసుని. ఎస్, ఆ యేసు కోసం ఏమైనా చేయడానికి ఈ పరిచయకు వచ్చా. భయపడి పిరికి పందిలా పోయేదని కాదు, దేనికైనా సిద్ధమే. ఐ రెడీ ఫర్ ఎనీథింగ్. హల్లెలూయా చెప్తారా? అందరూ కూడా లేచి నిలబడతారా? దేవుని వెతకండి అమ్మా, సంగమా దేవుని వెతకండి, క్రైస్తవుడా దేవుని వెతకండి. ప్రియురాలు ప్రియుని వెతికినట్లు, గట్టిగా పట్టుకున్నట్లు అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. సమయం ఎక్కువైపోయింది, నేను జ్ఞాపక కూడికి వెళ్ళాలి, జ్ఞాపకార్థ ప్రార్థనకి. అందరు కూడా రీమా ఖాబా బాబా అందరు కళ్ళు మూసుకుంటా అట్లా ప్రార్థన చేస్తాం. దేవా, నువ్వు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకు వందనాలు. ఇక్కడ కూడి వచ్చిన అందరూ కూడా నీవు దొరుకు కాలాన్ని వారు వెతుకున్నట్లు కృప దయచేయండి. అశ్రద్ధతోనో సోమరితనంతోనో నువ్వు వెతకాల్సిన కాలంలో నిన్ను వెతకకుండా, వదిలేసుకోకుండా, నిన్ను జాగ్రత్తగా వెతికి, నిన్ను కనుగొని, నిన్ను విడిచిపెట్టకుండా, వదిలిపెట్టకుండా పట్టుకొనుటకు కృప దయచేయండి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధనకు వచ్చి ఎవరితో మీరు మాట్లాడారో, నువ్వే సజీవుడవైన దేవుడవని, ఆ సజీవుడవైన దేవుణ్ణి మృతుల్లో వెతకూడదని మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలకై వందనాలు. ప్రతి వారిలో ఈ మాటలు హృదయంలో నాటండి, ఆ రోషాన్ని ఇవ్వండి. తండ్రి, నిన్ను ఎల్లప్పుడూ వెతికేవారుగా మార్చండి. వారిని, వారి కుటుంబాలని, వారి అవసరతలను దర్శించండి, వారికి మేలు చేయండి, వారికి కీడు నుండి తొలగించండి, ఇబ్బందులు మార్చండి, కన్నీళ్లను తుడవండి. వారు చేయనదంతా స్వామి వర్ధిల్ల చేయండి. వారి వెంట నడవండి జీసస్, వాటిని గొప్పగా చేయండి ప్రభువా. మీ కరములకు అప్పగిస్తూ ఉన్నాను, సమస్త మీ కరములకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా.